ఆయనకి చెల్లిస్తామండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని మనం కలిపి చదువుదామండి. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి ఒక్క మాటలాగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ 2 వచనాలు మాత్రమే చదువుదామండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకే మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. నేటి దినాలలో ఈ డిసెంబర్ నెల వచ్చింది అంటే ఈ నెల మొదటి నుండి జనవరి 1వ తేదీ వరకు కూడా క్రిస్మస్ వేడుకలు అనేవి జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు అంటే మరి ఈనాటికి యేసుప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి 2025 సంవత్సరాలు ఈ భూమి మీదకి ఆయన వచ్చేయిందనమాట. 2025 సంవత్సరాలు ఆయన గురించి మరి ఆయన జన్మదినము అనే విషయాల గురించి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా చాలామంది అంటే ఆ దినాలలో యేసుప్రభువారి యొక్క జన్మదినాన్ని ఎవరూ జరపలేదు. కానీ తర్వాత మనము కూడా అంటే క్రైస్తవులు ఒక మతముగా మార్చబడిన తర్వాత మరి మతానికి కొన్ని పండగలు అనేవి ఆచారాలు అనేవి కావాలి. కాబట్టి ఆ రీతిగా కొన్ని పండగలను ఆచారాలని వీరు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఆనాడు యూదులైన వారికి మాత్రమే దేవుడు పండగలు అనేవి వారికి నిర్ణయించాడు. రమారమి 7-8 పండగలు వారి ప్రతి సంవత్సరము కూడా పండగను చేసేవారు. పర్ణశాల పండుగలని, మరి పులిన రొట్టెల పండుగని, గుడారముల పండగలు అని, మరి ప్రథమ ఫలముల పండుగలని, లేక మరి దేవాలయ ప్రతిష్ట పండగని, ఇలాగా కొన్ని పండగలు వీరు చేస్తూ వచ్చేవారు. ఈ పండగలు దేనికి చేసేవారు అంటే దేవుడు వారి జీవితంలో చేసిన మేలులకు వారు కృతజ్ఞత తెలపడం కొరకే పండగలు. అందుకే కదా ఈరోజు మనము కూడా ఏదైనా ఒక పండగ చేశాము అంటే దేవుడికి నైవేద్యము కానీ దేవుడికి ఒక బలి కానీ అర్పిస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే పండగ అనేది దేవునికి సంతోషకరమై ఉండాలి కానీ మనకి సంతోషకరమైనది కాదు. ఆయన్ని సంతోషపరచడం, ఆయన మనకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవడం. కానీ తర్వాత ఏమైపోయింది అంటే దేవుణ్ణి సంతోషపరచడం ఏంటి? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో మనకు కనిపించిన స్థలంలో మనకు కనపడతలేదు కదా. కాబట్టి మనల్ని మనం సంతోషపరుచుకుందామని నాటి దినము నుండి ఈ క్రిస్మస్ని లేక అనేక రకాలైన పండుగలను వీరు సంతోషము కొరకు మార్చుకుంటూ వచ్చారు. అందుకే దేవుడు అన్నాడు, ఇక మీ పండుగలు నాకు వెక్కసములు అయిపోయాయి, ఇంక మీరు నాకు ఏ పండుగలు చేయొద్దు అని దేవుడు యెషయా గ్రంథములోనే యేసుప్రభువారికి ముందే 750 సంవత్సరాల క్రితమే ఈ మాటను రాయించాడు. సరే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమును చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసములాయెను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను
నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్ణము. దానినిక తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకోట ప్రకటనయు జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను అని చెప్పాడనమాట. ఇంక ఇలాంటి పండగలు కానీ ఇలాంటి ఆచారములు కానీ మరి ఇంక నాకు ఇష్టం లేదు. కాబట్టి నాకు అక్కర్లేదు, ఇవేవి నాకు అక్కర్లేదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుడు మన నుండి కోరేది ఏంటి అంటే ఆయన చేసిన మేలుకై కృతజ్ఞత లేక ఆరాధన చెల్లించడమే తప్ప ఆయనకి అంతకంటే మనం ఈ భూమి మీద చేసేదేమీ లేదండి. మన నుండి ఆయన ఏదో పండగలు అంటే ఆయనకి బలులు, దహన బలులు ఇలాంటివేమీ దేవుడికి అక్కర్లేదు. అనాది కాలంలో దేవుడు అలాంటివి పెట్టాడు, కానీ ఇంక యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఇలాంటివనేవి ఇంకేమీ లేవు. అందుకనే యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఒక నిజమైన క్రీస్తు యొక్క జన్మదినం అన్నమాట. అందుకని చాలాసార్లు లోకంలో చెప్తూ ఉంటారు, క్రైస్తవుడికి ప్రతిరోజు పండగేనంట. క్రైస్తవుడికి ప్రతిరోజు పండగ. ఆ రోజు ఈ రోజు అనేమీ లేదు, ప్రతిరోజు పండగగానే ఉంటాడు. అంటే దేవుడు వాడితో ఉన్నాడు కాబట్టి వాడు ఎల్లప్పుడూ దేవుని బట్టి సంతోషించేవాడు, యెహోవాను బట్టి ఆనందించేవాడు. కానీ యేసు ప్రభువారిని బట్టి సంతోషించే వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు కూడా వారి జీవితంలో ఎంతో సంతోషము, ఆనందము అనేది కలుగుతుందండి. ఇక సంతోషము, ఆనందము ప్రతిరోజు ఉన్నప్పుడు నేను ఆ జీవితంలో ప్రతిరోజు కూడా ఒక పండగే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు యేసు ప్రభువారిని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను కూడా, అందుకనే ఏదో మనము డిసెంబర్ నెల వస్తేనే మనం పండగ చేసుకునేవారం కాదు. ఇదేది పండగ అనేది మనకేమి ఆచారముతో కూడిందేమీ కాదు. మనం ప్రతిసారి అందుకనే దేవుని బిడ్డలుగా సంఘముగా మనం కూడి వచ్చిన ప్రతి ఆదివారము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ సంతోషముతో దేవుని యొక్క మందిరంలో గడుపుతూ ఉంటాం. ఇంకెంతకంటే మనకు సంతోషమైనది ఏమీ లేదు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు అనే విషయాలు మనం చాలాసార్లు ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానే ఉన్నాం. ఏదో ఈ డిసెంబర్ నెల వస్తూనే యేసు ప్రభువారిని పుట్టినరోజు జన్మదినం అనేది మనం జ్ఞాపకం చేసుకోము, కానీ సంవత్సరంలో 12 నెలలు కూడా ఎప్పుడైనా ప్రతి ఆదివారము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క లేఖనములో నుంచి మనం చదివిన ఈ భాగాన్ని చదువుదామండి మరొకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకునే మాట ఏంటి అంటేనంట, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి, అది యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలాగ వచ్చాడు అంటే మన వలె ఒక మానవ శరీరాన్ని ధరించి పాప శరీర ఆకారముతో ఈ భూమి మీదకి వచ్చాడట. పాప శరీర ఆకారముతో భూమి మీదకి వచ్చాడు, కానీ పాప శరీర ఆకారముతో భూమి మీదకి వచ్చాడు, కానీ ఆయన పాపముతో మాత్రం జన్మించలేదు. అర్థమైందా? ఆ ఆకారమే పాపము, కానీ ఆయన శరీరములో పాపము లేదు. అదెలాగా? ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే మరొక దగ్గర అంటాడు ఆయన. సరే మీరు చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక
మూడవ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచనమండి. 3:16. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఆయన సశరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడంట. సశరీరుడుగా, ఈ మాటకి అర్థం ఏంటి? సశరీరుడుగా అంటే సశరీరుడుగా తన సొంత శరీరమును కలిగిన వాడుగా. సశరీరుడుగా అంటే తన సొంత శరీరాన్ని కలిగిన వాడట. యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సశరీరుడుగా భూమి మీదకి వచ్చాడట. అంటే తన సొంత శరీరమును కలిగిన వాడుగా, ఇంకెవరి శరీరాన్ని ఆయన దాల్చలేదు. అవునా? మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు మనము ఈ శరీరము అంటే ఈ రోజున మనం శరీర ఆకారాన్ని మనం కలిగి ఉన్నాము అంటే ఈ శరీర ఆకారము ఎవరిది అంటే మన తల్లిదండ్రులది కదా. ఈ శరీర ఆకారము మన తల్లిదండ్రులది. ఆత్మ దేవుడిది. ఆ ఆత్మ ఈ పిండములోనికి రాగానే ఆ పిండానికి ఒక రూపం అనేది ఏర్పడింది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమంటాడంటే పిల్లల తల్లిదండ్రుల యొక్క స్వాస్యము అంటాడు. పిల్లలకి అంటే తల్లిదండ్రులకి ఆస్తి ఎవరు అంటేనంట పిల్లలంట. పిల్లలే తమ ఆస్తి అట. అవునా? మన ఆస్తి ఎవరు అంటే మన పిల్లలు. అందుకనే ఆ ఆస్తిని పెంచడం కొరకు, ఆ ఆస్తిని కాపాడుకోవడం కొరకు తల్లిదండ్రులుగా మనం చాలా శ్రమపడి వారిని పెంచి పెద్దవాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ద్వారా కొంత మనము అనుభవించాలి అనుకుంటాం అన్నమాట. ఎందుకంటే వారికి శరీరం ఇచ్చిన వారు మన శరీరం కాబట్టి, వారు మన స్వాస్యము కాబట్టి, మన పిల్లలు మన ఆస్తి అన్నమాట. మన పిల్లలు మన ఆస్తి. ఎందుకు మన ఆస్తి అయ్యారు అంటే వాళ్ళ రూపము, వాళ్ళ శరీరము మనది. వాళ్ళకి మన శరీరాన్ని ఇచ్చాము. వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి ఆధారం మనము. అయితే యేసు ప్రభువారు అలాగూ రాలేదు. యేసు ప్రభువారు మరియమ్మ గర్భములో ఆయన జన్మించినప్పుడు వారి యొక్క శరీరాన్ని తీసుకుని రాలేదు. మీ అందరికీ తెలుసు కదా, ఆ వాక్యము శరీరధారి అయి దేవుడే తన సొంత శరీరంను దాల్చి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడికి సొంత శరీరం ఏముంది? సశరీరుడు. దేవుడికి ఒక శరీరం ఉందట. ఆయనకు ఒక శరీరం ఉంది. అందుకని అంటాడు, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఈయన గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు, నీవు నాకు ఒక శరీరమును నిర్మించావు, ఏర్పరిచావు అంటాడు ఆయన. 10వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలండి. 5-6 వచనాలు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నేను కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. సరా దేవుడంట యేసుప్రభువారి గురించి చెప్తున్నాడంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఆయన ఈ లోకమునకు వచ్చేటప్పుడు ఇలాగ చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడు? నేను బలిను అర్పణమును నేను కోరలేదు కానీ దేవుడు నాకు ఒక శరీరమును అమర్చాడు. ఆయన నాకు ఒక శరీరం వచ్చింది. అందుకనే దేవుడు యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సశరీరుడిగా భూమి మీదకి వచ్చాడట. తన సొంత శరీరమును దాల్చి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనకి సొంత శరీరం ఉందా అంటే ఎవరి శరీరాన్ని ఆయన దాల్చలేదు. ఈ భూమి మీద మనందరము కూడా పురుషుడి యొక్క సంతానము. అందుకనే వివాహమైన తర్వాత పిల్లలకు అన్నారు అంటే పిల్లలకి ఎవరింటి పేరు వస్తుంది? తండ్రి ఇంటి పేరు వస్తుంది కానీ తల్లి ఇంటి పేరు రాదు. తల్లి ఇంటి పేరే కానీ ఎవరైనా పెట్టారనుకోండి, అది లోకము ఒప్పుకోదు, లోకం ఒప్పుకోదు. అందుకనే తండ్రి ఇంటి పేరే రావాలా, తల్లి ఇంటి పేరు వస్తుందంటే కుదరదు.
అవ్వదు కూడా. ఎందుకంటే స్త్రీ ద్వారా ఎవరు పుట్టలేదు, పురుషుడు స్త్రీ ఇద్దరూ కలయిక వల్ల పుట్టారంతే. అందుకనే తండ్రి యొక్క ఇంటి పేరే రాగలుగుతుంది తప్ప తల్లి యొక్క ఇంటి పేరు రాదు. కానీ యేసు ప్రభువారికి ఆయన తండ్రి యొక్క ఇంటి పేరు కాదు, తల్లి యొక్క ఇంటి పేరు కూడా కాదు. అందుకని ఆయన గురించి అంటాడు, ఆయన ఆదియు అంతమునై ఉన్నవాడు, ఆయన ఎవ్వరికీ పోలిక కాదు. సరే, ఇక్కడే మీకు చూపిస్తాను ఆయన గురించి, ఇక్కడే మీకు చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో యేసు ప్రభువారి గురించి వారి జ్ఞాపకం చేస్తూ, ఈ ప్రధాన యాజకుడైన మెల్కీషెదెకు అనే ఈయన తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడునై ఉండి ఆయన ఆదియు అంతమునై ఉన్నవాడు అంటున్నాడండి. సరే, మీకు చూపిస్తాను ఈయన ఎవరు, ఈయన ఎక్కడ అనే విషయాల్ని, కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. క్షమించండి, 7వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనమండి. మరియు క్షమించండి, 3వ వచనమండి. మొదటి నుంచి కలిసి ఉన్నాయి అయితే చదవండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చును, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఆయన ఎవరి రూపమున ఆయన దాల్చలేదు, ఆయన సశరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఇక్కడ ఆయన ఏమన్నాడంటే పాప శరీర ఆకారముతో భూమి మీదకి వచ్చాడంతే. ఆ ఆకారాన్ని దాల్చాడే తప్ప ఆయనలో మాత్రము పాపము లేదు. అందుకని దేవుడిలో ఎక్కడా పాపం అనేది లేదండి, దేవుడిలో పాపము లేదు. అందుకని యేసుప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగాడు ఆయన. ఆయన శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆయన శరీరంలో పాపము లేనివాడు, ఆయనంత పవిత్రుడు, ఆయనంత నిర్దోషి నిష్కల్మషుడు. ఆయన ఏ నాడు కూడా పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినవాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన యేసుప్రభువు ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడం కొరకే, నిన్ను నన్ను తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించడం కొరకే ఆయన కూడా ఆయన సశరీరుడిగా లేక పాప శరీర ఆకారముతో ఈ భూమి మీదకి రావలసి వచ్చింది. ఆయన ఎందుకు దేవుడు మానవ రూపాన్ని దాల్చవలసి వచ్చింది? దేవుడు దేవుళ్లాగా రాలేడా? ఒకవేళ దేవుడు దేవుళ్లాగే కానీ వచ్చుంటే మనం ఎవరూ బ్రతకం, అంతే కదా. ఎందుకంటే మన దేవుడు ఎవరు అంటేనంట, ఇక్కడ ఒక మాట చూపిస్తాను. ఆయన వెలుగైన దేవుడు. ఆయన అంటాడు, వసింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు అంటున్నాడు ఆయన. 6వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనమండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సరే, సమీపింపరాని తేజస్సు. ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేడు, దేవుని దగ్గరికి ప్రవేశించలేనంత తేజస్సు కలిగిన వాడట. అందుకని మన దేవుడి గురించి అంటారు, ఆయన 1000 సూర్యుళ్ళ కంటే ఆయన ఎంతో ప్రకాశమానమైన దేవుడట. ఆయన 1000 సూర్యుల కాంతి కంటే ఎంతో ప్రకాశం కలిగిన దేవుడట. అంటే ఆయన కాంతిని, ఆయన వెలుగుని ఇంకెవ్వరూ తట్టుకోలేరన్నమాట.
ఒకవేళ దేవుడు అలాగే గాని వచ్చుంటే ఈ భూమి మీద ఉన్న సమస్తము నాశనం అయిపోతుంది. ఆ వెలుగుని, ఆ వేడిని తట్టుకోలేదు. అందుకని దేవుడు తాను అలాగ రాకుండా ఆయన మన రూపాన్ని, మానవ శరీర ఆకారముతో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయంలో అంటాడు, దేవుడు తన స్వరూపమందు, తన రూపములో, తన పోలిక చొప్పున మనల్ని చేశాడట. దేవుడు మనల్ని ఎలాగ చేశాడు అంటే తన రూపములో, తన పోలికలో మనల్ని చేశాడు. అంతేనా? ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 26 వచనమండి. 26, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము. సరే, మనందరినీ దేవుడు తన రూపములో, తన యొక్క స్వభావములో తన రూపంనిచ్చి తన పోలిక చెప్పున మనందరినీ చేశాడు ఆయన. కానీ మానవుడు ఏమయ్యాడు అంటే ఆదాము దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల, పాపము చేయడం వల్ల దేవుని యొక్క రూపము పోయి పాప శరీరము అనేది దాల్చాడండి. ఆ రోజు నుంచి మనందరికీ తెలుసు కదా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఎట్లనగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో. సరే, ఈ లోకములోనికి పాపము అనేది ఎలాగ ప్రవేశించింది అంటే మానవుణ్ణి ఆధారము చేసుకొని, అంటే శరీరాన్ని ఆధారము చేసుకొని పాపము మానవుణ్ణి ఏలుతూ వస్తుందండి. అందుకని ఈ పాపముతో ఉన్న మానవుణ్ణి, ఈ పాప ఆకారముతో ఉన్న మానవుణ్ణి విడిపించడం కొరకే ఆ దేవాతి దేవుడు కూడా సశరీరుడుగా తన రూపములోనికి మానవ రూపాన్ని దాల్చి ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. మానవ రూపం దాల్చడం అనేది ఆయనకి చాలా కష్టమైన పని. అందుకని చాలాసార్లు యేసుప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన్ని చూసిన వాళ్ళందరూ అన్నారు, చాలామంది ఆయన దేవుడు అని ఒప్పుకున్నా చాలామంది ఆయన దేవుడు అని ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే దేవుడు అయితే ఆయనకి జన్మంటూ లేదు, దేవుడికి పుట్టుక లేదు, మరణము లేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించవలసిందే. ఒకవేళ అలాగూ మరణించకపోతే దేవుడు రాసిన గ్రంథమే, ఆయన చెప్పిన మాటే అది రద్దవుతుంది, అది చెల్లదన్నమాట. అందుకని దేవుడు చెప్పింది నెరవేరాలి అంటే ఆయనే ఏమైతే చెప్పాడో అది నెరవేర్చడం కొరకు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన భూమి మీదకి అంటే ఏ మరణానికైతే మానవుడు బానిసయ్యాడో ఆ మరణము నుండి దేవుడు విడిపించాలన్నాడు. సరే, మీకు చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక, దేవుడు ఈ లోకమునకు రావాల్సిన కారణం ఏంటి అనేది కొన్ని మాటలు మీకు చూపిస్తాను. 9వ అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలండి. 9, 16, 17 వచనాలు. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే గాని అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? మరణ శాస్త్రము రాసినవాడు అతడు మరణించితేనే కానీ ఆ మరణ శాసనం అనేది చెల్లదు. ఒకవేళ ఆ మరణ శాసనము చెల్లాలి అంటే రాసినవాడు మరణించాలి. ఏ ఆదాము అయితే పాపము చేశాడో, పాపము చేయడం వల్ల మానవుడికి మరణాన్ని దేవుడు సంప్రాప్తి చేశాడు. ఏ మన్ను నుండి అయితే నువ్వు తీయబడ్డావో తిరిగి మరలా నువ్వు మన్నైపోవాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆనాటి నుండి ఆదాము మొదలుకొని నేటి వరకు, లేక ఈ భూమి ఆకాశము కాలిపోయేంత వరకు, లేక ప్రభు యొక్క రాకడ వరకు మరణము అందరికీ సంప్రాప్తమైంది. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మరణించవలసిందే. ఎందుకు మరణించాలి అంటే పాపము అనేది మానవుడికి ఆ రీతిగా సంప్రాప్తమైంది. కాబట్టి ఇప్పుడు ఈ మరణించే మానవుణ్ణి
జీవింప చెయ్యాలి, జీవింప చెయ్యాలి. వాడిని మరలా ఆ మరణము నుండి విడిపించాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏ మరణ శాసనాన్ని అయితే రాశాడో అదే దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించితేనే కానీ ఆ శాసనము చెల్లదన్నమాట, కొట్టివేయబడదన్నమాట. కాబట్టి అందుకొరకు దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావాల్సిన వచ్చిన అవసరం అది. ఈరోజు యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? రావాల్సిన అవసరం ఏముంది? ఇదే కదా మనం తెలుసుకోవాల్సింది. పుట్టాడని మనం పండగ చేసుకుని మనం తినడం మనం తాగడం కాదు. అసలు ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఈ లోకంలో ఇంతమంది దేవుళ్ళు దేవతలను పడుతున్న వారు, ఎవరూ జన్మించలేని వారు, ఈ భూమి మీదకి రాలేని వారు, ఆయన మాత్రమే ఎందుకు రావాల్సి వచ్చింది? అది కదా తెలుసుకోవాల్సింది. అది తెలుసుకోగలిగితే ఆ దేవుడు ఎందుకు వచ్చాడో మనకు అర్థమవుతుంది. ఆ దేవుడు ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోకుండా ఏదో ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం మన క్రిస్మస్ పండుగలు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముందండి? అలా ప్రతి సంవత్సరము ఒక ఆచారముగా ఒక పండగగా చేసుకుని వెళ్తామే తప్ప ఆయన ఎందుకు వచ్చాడు అనేది మనం గుర్తించలేకపోతున్నాం. ఒకవేళ ఆయన ఎందుకు వచ్చాడు అని మనం గుర్తించగలిగితే ఆ రోజు నుంచి ఆయన కోసం బ్రతకడం అనేది మనం ఇష్టపడతాం. నేను ఒక మాట చెప్తాను. నిన్నో మొన్నో ఒక చిన్న వీడియో చూశానన్నమాట. ఏంటి అంటే తండ్రి చనిపోయాడనమాట. ఇక్కడ పార్వతీపురం మన్యం దగ్గర, అది ఏదో ఒక పల్లెటూరు అన్నమాట. తండ్రి చనిపోయాడు. తల్లే ఇద్దరు మగబిడ్డల్ని పెంచుతూ వస్తుందన్నమాట. పెంచుతూ వస్తూ ఉన్నప్పుడు ఒక రోజున తల్లికి కూడా ప్రమాదం జరిగింది. కాలిపోయింది తల్లి. తల్లి కాలిపోయింది ఆ ప్రమాదంలో. ఎంత కాలిపోయింది అంటే ఇంకా తల్లి తన పని తను చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇంకా మంచం మీదే ఉంటుందన్నమాట తల్లి. అలాగే ఉందన్నమాట తల్లి. అప్పుడు ఆ ఇద్దరు మగబిడ్డలు ఏం చేశారో తెలుసా? ఆ తల్లిని బ్రతికించాలని సాయశక్తులుగా ఆమె ఇప్పటికీ కూడా ఆ తల్లి మంచం మీద ఉంటే ఆ తల్లికి చేయవలసిన సేవలన్నీ ఈ కొడుకులిద్దరూ చేస్తున్నారన్నమాట. అది ఎవరో ఒక వ్యక్తి యూట్యూబ్లో పెట్టాడన్నమాట. ఈ పిల్లలు నిజంగా జన్మనిచ్చిన తల్లి అనే ఆమెకు ఎంత సేవ చేస్తున్నారో ఒకసారి చూడండి. తండ్రి చనిపోయిన తర్వాత ఆ తల్లి తన బిడ్డలను పెంచుతున్నప్పుడు ఆమె పడిన ప్రయత్నానికి ఇలా కాలిపోవడం వల్ల ఆ బిడ్డలు ఇప్పుడు అనాథులుగా చేయబడ్డారు. కానీ కష్టపడి ఆ తల్లిని పెంచుతున్నారు. చిన్న పిల్లలట, పెద్దోళ్ళేమి కూడా కాదు, వాళ్ళు కూడా చిన్న పిల్లలే. 12, 13 సంవత్సరాలు 11 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తన తల్లిని ఎంత సంరక్షించగలుగుతున్నారో, ఎంత బాధపడుతున్నారో తల్లి కోసం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా దేవుడు మనల్ని సృష్టించి ఒక రూపాన్ని ఏర్పరిచి మనల్ని ఎంతో అద్భుతంగా దేవుడు నిర్మాణం చేస్తే ఆ దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మర్చిపోయి ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన మన ఈ భూమి మీద పంపించాడు, ఎందుకు ఆయన మన కొరకు మానవ రూపాన్ని దాల్చవలసి వచ్చింది అనేది మర్చిపోయి, మన కర్తవ్యం ఏంటో మనం మర్చిపోయి ఏ రోజున మన సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. అందుకని యేసుప్రభు అంటున్నాడు, నేను వచ్చింది మీకు అర్థమైతే నా కర్తవ్యాన్ని మీరు నెరవేర్చగలుగుతారు. నేను వచ్చింది మీకు అర్థం కాలేదనుకో, నా కర్తవ్యాన్ని మీరు నెరవేర్చలేరు. అది ఈరోజు నువ్వు నేను కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? మనం తిని తాగమన్నా, మనల్ని పండగ చేసుకోమన్నా ఇదే మనం చేసేది, ఇది కాదు కదా. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ డిసెంబర్ నెల వచ్చింది అంటే ఇది ఈ లోకంలో ఉన్న దేవుని సేవకులు అనబడుతున్న పాస్టర్లు అనబడుతున్న వారు వాళ్ళు సంపాదించుకునే పండగలు ఇవి. ఇది లోకం తెలివితేటలు అనమాట, లోకయుక్తి అనమాట. నేను ఒకసారి మీకు చెప్పాను, నేను మండపేట దగ్గర నర్సిపూడి అనే గ్రామంలో నేను దేవుని సేవ చేస్తున్నప్పుడు 98, 99, 2000 సంవత్సరం వరకు కూడా అక్కడ నేను 3-4 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు జరిగినది ఏంటి అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉండేవారు. ఆర్ఎంపీ డాక్టర్ గారు ఆ ఊర్లో ఆయనే వైద్యం చేసేవాడు అనమాట. ఎవరికైనా ఆయన వైద్యం చేసేటప్పుడు ఎవరిని డబ్బులు డిమాండ్ చేసేవాడు కాదు.
ఆయన వచ్చి వైద్యం చేశాడనుకో, మనం ఏమైనా ఇస్తే తీసుకుంటాడు. లేకపోతే ఆయన ఏమంటాడంటే, అమ్మ ఈ మందులకు మాత్రం డబ్బులు ఇవ్వండి, నాకు ఏ ఫీజు అక్కర్లేదు అంటాడు. అలా చేసేవాడు అనమాట. ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే దీనికి ఒక కారణం ఉంది. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు పూజ ఏదో చేస్తారంటారు. ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు ఓ పండగ చేస్తాడు ఆయన. ఓ పండగ చేస్తాడు. ఆ పండగకి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి కవరిస్తాడు. వచ్చే వాళ్ళందరికీ ఇంటికొకరికి భోజనం పెడతాడు. ఊర్లో వాళ్ళందరికి కూడా. ఎందుకు కవర్ ఇచ్చాడు? సంవత్సరం అంతా మీ దగ్గర నేను ఏ ఫీజు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు నాకు ఏం చేయాలా? ప్రతి ఇంట్లో నుంచి కూడా కవర్లో డబ్బులెట్టి నాకు ఇవ్వాలా. ఒకవేళ ఎవరైనా కవర్లో డబ్బెట్లు ఇవ్వలేదనుకో, పేరు రాయలేదనుకో, ఎవరు ఇవ్వలేదనుకో, ఇంకా వాళ్ళకి వైద్యం చేయడం అనమాట. ఇంక వైద్యం చేయడం ఎందుకో తెలుసా? నేను మీకు ఇంత ఫ్రీగా ఇంత సంవత్సరం అంతా మీకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఏ రాత్రి అయినా పగలైనా ఏ సమయంలో కబురు పెట్టగానే మీ దగ్గరకు వచ్చి వైద్యం చేసేవాడిని. మరి మీరు నాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే నేను ఎలా బతుకుతాను? నాకు వైద్యం చేయడానికి మరి నాకే అవకాశం ఉండవా? కాబట్టి మీరు ఇవ్వలేదు కాబట్టి ఇక ఆయన పిలిచినే వెళ్ళాలి ఇంటికి. ఒకవేళ రాలేదనుకో, పండగకి కవర్లో డబ్బులు ఏమి ఇవ్వలేదనుకో, వాళ్ళ పేరు చూసుకుంటాడు ఆయన లిస్టులో. లేదనుకో, ఆ సంవత్సరంలో కానీ ఎప్పుడైనా వాళ్ళకి జ్వరం కానీ ఏదైనా బాధ వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా డాక్టర్ గారు రండి అంటే నేను రాను అంటాడు ఆయన. ఏమంటే, ఎందుకు డాక్టర్ గారు రావట్లేదు, బాగోలేదండి రండి అంటే, ఆ రోజున మీరు నాకు వచ్చారా పండక్కి? మీరు నాకు ఇవ్వలేదు కదా డబ్బులు, నేను ఎందుకు వస్తాను మీకు వైద్యం చేయడానికి? నేను ఊరికినే దొరికానా? నేను ఊరికినే చేసే వైద్యం ఏమీ కాదు. మరి మీకు ఊరికినే చేస్తే నేను ఎలా బతకాలా అని చెప్పాడు అనమాట. అందుకని ఆ రోజు ఎవరు ఎన్ని పనులున్నా ఖచ్చితంగా కవర్లో డబ్బులు ఎట్టాలా. ఎంత ఎట్టాలా? 100-200 అయితే ఒప్పుకోడు ఆయన. 100-200 అయితే ఒప్పుకునేవాడు కాదు. కనీసం 500 రూపాయలు పై మాట. మళ్ళీ కవర్ చూస్తాడు ఆయన. ఎవరి కవర్ మీద పేర్లు ఉంటాయన్నమాట. ఆ కవర్ చూసి, ఆహా వీళ్ళని తక్కువ ఇచ్చారా, అయితే వీళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు వసూలు చేయాలా, అదనమాట. అర్థమైందా? అది వాళ్ళ తెలివి, లోక తెలివి. ఇప్పుడు యేసు ప్రభువుని ఎరిగిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నేను ఒక ఆయన చూశాను, వాళ్ళ దేవుడిని నమ్మని నమ్మప్పని ఇంటింటికి కవర్ అట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఇచ్చేయడమే కాదు, ఆ క్రిస్మస్ 25వ తారీఖున అందరికీ భోజనాలు పెడతాడు. భోజనాలు పెట్టినప్పుడు అందరూ ఏం చేస్తారు? కవర్లో డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు. ఎలాగుందో చూడండి. దేనికి? అసలు ఎందుకు చేస్తున్నావు? నీ ఆలోచన ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఇది లేదు. ఇచ్చేవాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో తెలియదు, తీసుకునేవాడికి తెలుసు, ఎందుకు తీసుకున్నాడో తెలుసు. ఇదండి. కాబట్టి ఈరోజు క్రిస్మస్ చేసేది ఎందుకో తెలుసా? ఈరోజు లోకంలో బ్రతకడం కొరకు, వాళ్ళు సంపాదించుకోవడం కొరకే దేవుని యొక్క జన్మదినాన్ని ఒక పండగగా మార్చాడే కానీ నిజంగా బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్లో ఎక్కడైనా అలా రాయబడి ఉందేమో చెప్పమనండి, అలా ఉందేమో చూపించమనండి. ఏలకై తెలియదు. అందుకే కదా ఈరోజు బైబిల్ తెలియని క్రైస్తవులు, ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వాక్యమేమీ తెలియదు వాళ్ళకి, కానీ వాళ్ళ దేవుడి బిడ్డలు. ఇంకెందుకు దేవుని బిడ్డలు? దేవుని వాక్యములో ఏముందో తెలియదు కానీ వీళ్ళంటే యేసు ప్రభువుని నమ్మారట. ఎందుకు నమ్మారు వీళ్ళు? దేనికి నమ్మారు వీళ్ళు? వీళ్ళకి బైబిలే చదవరు, వీళ్ళకి బైబిలే తెలియదు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నారట. అందుకే కదా ఈనాడు క్రైస్తత్వం ఇలా తయారవడానికి గల కారణం. నీకు నిజంగా వాక్యం తెలిస్తే ఆయన ఉద్దేశం ఏంటో నువ్వు నెరవేర్చగలుగుతావు. నీకు వాక్యమే తెలియకపోతే మనుషుల ఉద్దేశాన్ని నెరవేరుస్తావు. అందుకే కదా ఈరోజు బైబిల్ అన్నాడు, నిజంగా దేవుని వాక్యాన్ని మనం చదివితే, ఆ వాక్యం మనకు అర్థమైతే మనం ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టాం. ఆ వాక్యం తెలియకపోతే మనం మనుషుల్నే సంతోషపెడతాం, దేవుణ్ణి సంతోషపెట్టాం. వాక్యం నీకు తెలియాలా, ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నీకు తెలియాలా. ఆ దేవుని ఉద్దేశమే తెలిస్తే మనుషుల ఉద్దేశాన్ని ఎప్పటికీ చేయవన్నమాట నువ్వు. అందుకనే యేసు ప్రభువు యొక్క జన్మదినం యొక్క రహస్యం ఏంటో మనకు తెలియాలి. ఆయన ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశం తెలిస్తే ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలుగుతాం. నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, రావడానికి గల కారణం ఏంటి? పాపాత్ములైన మిమ్మల్ని, చెడిపోయిన మిమ్మల్ని పాపము నుండి విడిపించడం కొరకే కదా నేను ఈ భూమి మీదకి వచ్చాను. మీరు నన్ను నమ్మి మీరు పాపములోనే ఉంటే నేను వచ్చిన ఉద్దేశం నెరవేర్చినట్టు.
ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకొని మనం దేవుడి బిడ్డలమని చెప్పుకుంటూ ఇంకా పాపములోనే జీవిస్తూ పాపములోనే తిని త్రాగుతూ పాపములోనే మనం గడుపుతున్నప్పుడు మరి ఇంక దేవుడు ఎందుకు వచ్చాడో ఉద్దేశం ఏముందండి? నువ్వు పాపం నుంచి కదా బయటికి రావాల్సింది, ఆ చెడుతనంలో నుంచి కదా బయటికి రావాల్సింది. నువ్వు అందులోకి రాకుండా దాన్ని బట్టి నువ్వు సంతోషించడంలో ఉపయోగం ఏముంది? అది యేసుప్రభు యొక్క ఉద్దేశం. యేసుప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే నిన్ను పాపము నుండి విడుదల చేయడం కొరకు. ఈ రక్షకుడు, అవునా, యేసు అనగా రక్షకుడు. ఈ రక్షకుడు అంటే మీ అందరికీ తెలుసు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో, మత్తయి సువార్తలో చెప్పడైనా సరే చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం అండి. 22వ వచనం, క్షమించండి 21వ వచనం, 21, 22 వచనాలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడెను. చూసారా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. అది యేసుప్రభువు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మన పాపముల నుండి విడిపించును కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. కానీ నాడు క్రైస్తవులు ఎలాగున్నా తెలుసా? పాపములోనే ఉంటూ పాపములోనే జీవిస్తూ క్రైస్తవుని అని చెప్పుకుంటున్నారు. ఇది ఎలాగుందో చూడండి. పాపములోనే ఉంటున్నారు, పాపాన్నే చేస్తున్నారు, మేము క్రైస్తవులు అని చెప్తున్నారు. ఇది ఎలా చెల్లుతుంది? యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పాపము నుండి వేరైన వారు, యేసుప్రభువుని అంగీకరించిన వారు, ఈ శాపగ్రస్తమైన దానిలో నుంచి బయటకు వచ్చిన వారు. వాళ్ళు క్రైస్తవులంటే వారు దేవుడిని ఎరిగిన వారు అంటే. అంతేకాని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ లోకములో ఉన్న విషయాలన్నీ నువ్వు చేస్తూ లోక సంబంధించిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వెవరో తెలుసా? నామకార్థమైన క్రైస్తవుడివి. అంటే పేరు క్రైస్తవుడిది అని చెప్పుకున్న క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు, కానీ దాని శక్తి అంటే ఏంటో నీకు తెలియదు. అందుకని అంటాడు కదా, వీరు పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నారట, కానీ ఆ శక్తి మాత్రం వీళ్ళకి తెలియదట. సరే మీకు చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక. వీరు ఎలాగున్నారు అంటే వీళ్ళు పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నారు, కానీ ఆయన శక్తిని ఎరగలేని వారు అంటున్నాడు ఆయన. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. 3:5. క్షమించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. 3:5. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆచరించిన వారినై యుందురు. వీరు పైకి భక్తి కలిగిన వారట, మనుషులను నమ్మించడానికి క్రైస్తవులుగా మారిన వారు. అంతే. ఈనాడు ఇలాంటి క్రైస్తవులు 100% ఉన్నారు క్రైస్తవులు. ఇంకా నేను చెప్పింది 90 కంటే ఇంక ఎక్కువే ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారు పైకి క్రైస్తవులు అని చూపించుకున్నారే తప్ప వాళ్ళ జీవితంలో మార్పు లేదు. ఇలాంటి పొల్లు, ఇలాంటి పనికిరాని చెత్త కొన్ని లక్షల మంది ఉన్నా దేవుడికి అక్కర్లేదు. పైకి దేవుడిని నమ్ముకున్న వారమనే చెప్పబడుతున్న వాళ్ళు ఎవరూ దేవుడికి అక్కర్లేదు. దాని శక్తిని ఆచరించే వాళ్ళు కావాలి. అందులో ఒకరున్నా దేవుడికి సంతోషమే. ఒకరున్నా చాలు. 6,03,550 మందిలో ఇశ్రాయేలు ప్రజల కాల్బలంలో ఇద్దరు తమ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో సేవించిన వారు, ఆయన పూర్ణ మనసుతో నమ్ముకున్నవారు యెహోషువ, కాలేబు ఉన్న వాళ్ళెవ్వరూ అలాగలేరు అంటాడు ఆయన. ఇన్ని లక్షల మందిలో పైకి ఇశ్రాయేలీలే, దేవుని ప్రజలే, కానీ దేవుడి మీదే వాళ్ళకి నమ్మకం లేనివారు. ఈరోజు ఇలాంటి వారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి ఆ దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకోలేని వారు. ఇలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుందండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది? ఒకవేళ మనల్ని కన్నారు కదా మన తల్లిదండ్రులని, ఒకసారి ఎప్పుడైనా అమ్మా నన్ను ఎందుకు కన్నావు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మీరు ఎప్పుడైనా అడగండి. మనల్ని కన్న మన తల్లిదండ్రులని మమ్మల్ని ఎందుకు కన్నారు అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఒకసారి అడగండి.
ఇదంటారు సరే, గాలికి కనేసి గాలికి పెంచడం కాదు. మనల్ని ఎందుకు అలా కనలేదు, ఒక ఉద్దేశం కొరకు కన్నారు వాళ్ళు. ఆ ఉద్దేశం ఎవరికి అర్థమవుతుందో తెలుసా? ఒకవేళ పిల్లలకు కన్ని వారికి అర్థం కాకపోయినా పిల్లలు లేని వాళ్ళకి మాత్రం అర్థమైతే బాగా తెలుసు. పిల్లలు లేని వాళ్ళు ఎలా ఏడుస్తారు తెలుసా? దేవుడా మాకు పిల్లలు లేరు, మాకు పిల్లలు నీ తండ్రి, మాకు పిల్లలు కావాలి అని అడుగుతారు. ఎందుకు? పిల్లలు ఎందుకు అవసరం వాళ్ళకి? పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లల కన్ని వారికి పిల్లల గురించి అర్థం తెలియదట. పిల్లలు లేని వారికి మాత్రం ఆ విలువేంటో అర్థమవుతాడు. ఎప్పుడైనా లేనప్పుడే కదా దాని విలువ అర్థమయ్యేది, ఉన్నప్పుడు ఎవరికి దాని విలువేంటో తెలియదు. ఈ రోజున ఎప్పుడైనా మన పిల్లలు కన్నాం సరే, మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పలేదనుకో, ఈరోజు మనం పిల్లలు కన్నాం కదా, ఇప్పుడు మనం ఎందుకు పిల్లలు కన్నాం? ఎందుకు కన్నాం పిల్లల్ని? ఏమండి, మనకి తోడుగా ఉంటారని. ఇంకా మన పిల్లల్ని ఎందుకు కన్నాం? మనకు తోడుగా ఉంటారని. అంతేనా? నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటో తెలుసా? దేవుడా నాకు 3 మగపిల్లల్ని ఎందుకు ఇచ్చావా అని ఇప్పుడు అర్థమవుతుంది. నాకు బాగా అర్థమవుతుంది. ఏ పని అని ఉందనుకో, మిమ్మల్ని ఎవరిని పిలుస్తలేదు కదా, మందిరం పనికి ఎవరైనా పిలిచానా? ఎవరిని పిలలేదు, అసలు దేనికి పిలుస్తలేదు. అప్పుడు మీరేమనుకుంటున్నారు? ఆయన ఏ పనికి మనల్ని పిల్లడు, ఆయనకి ఆయనే చేసేసుకుంటాడు. ఆయన ఎవరిని పిల్లడు, ఆయనకి ఆయనే చేసేసుకుంటాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, దేవా నాకు ఎందుకు ఇచ్చావా 4 పిల్లల్ని? నీకెవ్వరు లేకపోయినా నీ పని నీ పిల్లలు చేసి పారేస్తారంతే. అందుకు ఇచ్చారు నీకు పిల్లల్ని. వాళ్ళని కూడా ఎలా పెంచింది తెలుసా? ఎవరు వస్తారా అని, రాకపోతే పోనీ, మీరు మాత్రం చేయాలా. ఒక్క పని కాదు, ఏ పని మీకు రాందనేది ఉండకూడదు. మా పెద్దోడు హ్యానా వచ్చినప్పుడు అండి, నువ్వు ఆడపిల్లవు అలా చేయను, డాడీ చూడు అన్ని ఏదో అంటున్నాడు అన్నది. ఏరా ఏమంటున్నాడు? అది ఆడపిల్ల కదా, అది రే మన ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల ఏం తేడా లేదు, నువ్వే ఆడపిల్లవి, నువ్వే మగోడివి. పిల్ల నా హేనా, నువ్వు కూడా అంతే, నువ్వే మగపిల్లవి, నువ్వే ఆడపిల్లవి. అందుకనే ఆ పిల్ల కూడా ఎలా పనిచేస్తుంది తెలుసా? మాతో పోటీగానే పనిచేస్తుంది అనమాట. పని చేయవలసి బండ పని చేస్తుంది అనమాట. అందుకే అమ్మంటాడు, మీ బాబులాగా చేస్తావు పని అంటది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? మా ఇంట్లో ఆడ మగ అనే తేడా ఏమి లేదు, అందరూ చేయవలసింది ఏ పని అయినా. అందుకంటాను నాకు ఎంత అర్థం, ప్రభువా ఎందుకు ఇచ్చావా నాకు పిల్లల్ని? అప్పుడు నాకు అర్థం లేదు, ప్రభువా ఇంతమంది నేను ఎలా పెంచగలను, నేను ఏడ్చాను కానీ ఇంతమంది నీకు అవసరం రా. రేపు నా పని చేయవలసి వచ్చినప్పుడు వీళ్ళందరూ నీకు ఎంత ఉపయోగపడతారు. వీళ్ళు అది దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలట. అది మన ఉద్దేశం మన పిల్లలు ఎలా నెరవేర్చాలనుకుంటామో. అందుకే కొన్నిసార్లు అంటాం, మనం చేయలేనిది మన పిల్లలతో చేయించాలనుకుంటాం. నేను అనుకున్నాను, ఇప్పుడు మనం చదవాలని ఆశ ఉంది, కానీ ఆ రోజుల్లో మన తల్లిదండ్రులు మనం చదివించలేకపోయారు కాబట్టి ఇప్పుడు మన పిల్లల్ని ఏం చేయాలనుకుంటాం? మన కోరిక తీర్చుకోలేక. నేను చదవాలనుకున్నప్పుడు నా తల్లిదండ్రులను చదివించలేకపోయారు కాబట్టి ఇప్పుడు నా కోరిక నా పిల్లల్లో తీర్చుకుంటాను. నా పిల్లల్ని మంచిగా చదివించుకుంటాను. నా కొన్ని లేకపోయినా వాళ్ళు మాత్రం చదవాలి, నా ఆశను తీర్చాలి. అంతేనా? నీకు ఏ కోరిక అయితే ఉంటుందో, ఏ ఆశ అయితే ఉంటుందో, అది నీ పిల్లల ఎడల నువ్వు తీర్చుకోవాలని ఎలా ఆశపడుతున్నావో, పరలోకపు తండ్రి అయిన ఆ దేవుడు కూడా ఆయన ఉద్దేశములన్నీ కూడా మన ఎడల నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన కోరికలన్నీ, ఆయన ఇష్టాలన్నీ మన ద్వారా ఆయన తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకే మనల్ని అందరినీ ఆయన తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఆయన మన ద్వారా ఆయన మహిమపరచబడాలని, మన ద్వారా ఆయన ఘనపరచబడాలని దేవుడు మనం రక్షించాడు. ఇది ఆయన ఉద్దేశం. ఏ తల్లిదండ్రులైనా తన పిల్లల ద్వారా ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. మరి అలాగే మనం రక్షించిన దేవుడు మన ద్వారా ఆయనకి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా, ఎల్లప్పుడూ మన ద్వారా మన దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎప్పటికీ చెల్లించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాని దేవుణ్ణి నమ్మి నలుగురు నోట మనం చెడ్డ అని అనిపించుకోవడం మంచిది కాదు. ఇది కాదు క్రైస్తత్వం అంటే. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మనల్ని అందరినీ కూడా తన బిడ్డలుగా స్వీకరించాలని, తన యొక్క ఉద్దేశమును, తన చిత్తాన్ని నెరవేర్చాలని. అది అందుకని అంటాడు,
నేను మానవుని చేసిన ఉద్దేశము సంకల్పము కూడా అదే. మనిషి ద్వారా, ఈ మానవుడు ద్వారా నాకు మహిమ రావాలని నేను మానవుని సృష్టించాను అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. దేవుడు మానవుని ఎందుకు భూమి మీద సృష్టించాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21 వచనమండి. 21 వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అది నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును, నా మహిమను ప్రచురం చేసేవారు, నన్ను కనపరచాలని. అందుకే ఈ లోకములో నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఆయన రక్షించాడు అంటే మన ద్వారా ఆ దేవుడు మహిమపరచబడాలని. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన నా ద్వారా దేవునికి మహిమ కలుగుడు నిమిత్తమే. నా ద్వారా దేవునికి ఘనత రావాలి, నా ద్వారా దేవునికి మహిమ రావాలి. నేను ఎక్కడ ఉన్నా నా ద్వారా దేవునికి మాత్రమే ఆ ఘనత రావాలి, నాకు కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎప్పుడు కూడా ఆయన రాసిన పత్రికలన్నీ చదువుతూ ఉంటే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని రాశాడు ఆయన. మన ఇష్టం కాదు. ఇక మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, దేవుని బిడ్డలుగా చేయబడ్డామో, ఆ రోజు నుంచి నా ఇష్టం అంటూ నాకేమీ లేదండి. అదంతా దేవుడి ఇష్టమే. ఆయనకి ఇష్టమైనవి మాత్రమే మేము చేసేవారం తప్ప మాకిష్టమైనది మేము చేసేవారం కాదు. కాబట్టి ఈ రోజున రక్షించబడ్డామని చెప్పుకుంటున్న నీవు నేను కూడా క్రీస్తుని కలిగి ఉన్నావా? ఒకవేళ నిజంగా క్రీస్తుని కలిగి ఉంటే ఆయన నీ ద్వారా ఆయనకు ఆ మహిమ, ఘనత, ప్రభావము అనేది ఎప్పటికీ కలుగుతూ ఉండాలన్నమాట. మనం ఎక్కడున్నా, మనం ఏ స్థలములో ఉన్నా మన ద్వారా దేవుడికి ఆ స్తుతి యాగములు, ఆ అర్పణ, ఆ మహిమ రావాలి. పలానా వారు, పలానా ఆమె, లేదా పలానా సహోదరుడు వాళ్ళ దేవుడిని నమ్ముకున్నారండి, ఇలాంటి వారు ఎక్కడున్నా. కాబట్టి ఈ రోజున దేవాతి దేవుడిని యేసుప్రభువు వారు ఒక సశరీరుడిగా లేక పాప శరీర ఆకారముతో ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఆయన ఏ కారణము చేత దేవుడు భూమి మీదకి వచ్చాడు? ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. ఆయన పుట్టాడు అనుకోవడం కాదు, ఎందుకు పుట్టాడు ఆయన, ఇది కావాలా. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎవరో చేశారని చేయడం కాదు, ఎందుకు చేస్తున్నాం ఆ పని, ఎందుకు చేస్తున్నావు, చేయడానికి గల కారణం ఏంటి, ఇవి కదా మనం తెలుసుకోవాల్సింది. అర్థమైందా? కారణం కావాలి. యేసుప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు? రావడం గల కారణం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడం కొరకు వచ్చాడు ఆయన. ఈ లోకంలో ఉన్న ప్రతి వారిని కూడా మరి రక్షించడం కొరకే ఆ దేవాతి దేవుడిని యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి ఒక నరరూపిదారుగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఏ మరణ శాసనాన్ని అయితే రాశాడో ఆయనే ఆ మరణ శాసనాన్ని వహించవలసి వచ్చిందండి. ఆ రోజు ఆదాము పాపం చేయడం వల్ల మానవుడికి మరణాన్ని నియమించాడు. మరలా ఆ మరణము నుండి మానవుని విడిపించాలి అంటే ఆ మరణ శాసనాన్ని రాసిన వాడే మరలా దాన్ని నెరవేర్చి కొట్టివేయాలి. అది నెరవేర్చకుండా కొట్టివేయబడకపోతే అది చెల్లదు. అందుకే దేవాతి దేవుడిని యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి ఒక మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మనవలే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నమ్మలేదు లోకం ఆయన్ని. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు ఆయన. ఇంకెవరూ చేయలేదు అలాంటి పని. కానీ ఆయన దేవుడు అని మాత్రం ఒప్పుకోవట్లేదు లోకం. ఆ రోజు చూసిన వాళ్ళందరూ ఆయన దేవుడు అని ఒప్పుకోవట్లేదు. ఆ యూదులు ఈయన దేవుడు ఎలాగవుతాడు, ఈయన మనిషి కదా, మనవలే తింటున్నాడు, మనవలే తిరుగుతున్నాడు, మనవలే జీవిస్తున్నాడు, మనలాగే ఉన్నప్పుడు ఈయన దేవుడు ఎలాగవుతాడు? ఈయన దేవుడు కాదు, ఈయన మనలాంటి ఒక మనిషి. వారు ఒప్పుకోలేదు. అర్థమైందా? వాళ్ళని నమ్మించడానికి యేసుప్రభువు వారు ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అందుకని అంటాడు, జనములలో ఆయన రక్షకుడుగా తెలియపరచబడిందట.
బైబిల్ గ్రంథంలో ఒక్కసారి నేను చోడవరంలో ఏఎస్ఐ గారు ఎబ్బేజ్ గారు ఇల్లు కడుతున్నప్పుడు ఇల్లంతా అయిపోయిన తర్వాత ఆయన బెంగళూరులో ఉన్న జోసఫ్ గారు దేవుని సేవకుడి దగ్గర నుంచి అక్కడ చిన్న కొడుకు అక్కడ ఉన్నాడనమాట. అన్న మా మా ఇంటికి అంటే ప్రహారీ గోడ దగ్గర ఒక బోర్డు పెడతాం, ఆ బోర్డు మీద ఒక పేరు ఇవ్వండి అని అడిగాడట, ఒక వాక్యం ఇవ్వండి అని అడిగాడట. ఏం పెడతారు మీరు బోర్డు అంటే, ఇల్లు ఎవరిదో తెలియాలి కదా, ఇల్లు ఎవరిదో తెలియాలా అని పలానా మా నాన్నగారి పేరు, మా డోర్ నెంబరు రాస్తాము, ఆ దాని మీద ఒక పేరు ఇవ్వండి, దేవుని వాక్యాన్ని ఇవ్వండి అన్నాడట. సరే, అక్కడ సేవకుడు ఏమని ఇచ్చాడంటే ఈ మాట ఇచ్చాడట. నాకు తెలియదు, నేను ఈ మాట చూపిస్తాను మీకు. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం అండి. 4:42. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం అండి. 42వ వచనం. మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. ఆయన ఇచ్చిన మాట ఏంటంటే ఈయన నిజముగా లోకరక్షకుడు అనే మాట ఇచ్చాడు. సరే, ఆయన గ్రానైట్ మీద బెంగళూరులోనే చెక్కించి ఆయన తెచ్చి వాళ్ళ ఇంటి ప్రహారీ గోడ కట్టాడు. వాళ్ళున్న ఏరియా అంతా కూడా బ్రాహ్మణులు ఉండే ఏరియా అనమాట. ఆ వీధే బ్రాహ్మణుల ఏరియా. అందులో వీళ్ళ స్థలం కొనుక్కొని ఆ ఇల్లు కట్టారు. అక్కడ ఆ ఇంటి మీద బోర్డు ఈయన పెట్టాడు. వాళ్ళు ఇంకా ఇల్లు కడతానే ఉన్నారు పాపం. ఒక పంతులు వాళ్ళ ఇంటి అవతల ఉన్న ఆయన వెళ్ళిపోతూ ఈయన అడిగాడు, బేజ్ గారిని అడిగాడట, ఏఎస్ఐ గారిని అడిగాడట, ఏ తాతబ్బాయ్, మీ ఇంటి పేరు, మీ గోడ మీద యేసు లోకరక్షకుడు అని పేరు పెట్టే దానికి అర్థం ఏంటయ్యా అన్నాడట. ఈయనకే తెలియదు. ఏదో నుండి పంతులు గారు మా అబ్బాయి బెంగళూరులో అడిగాడట, ఆ అబ్బాయి పాస్టర్ గారు అడిగితే పాస్టర్ గారు ఇచ్చాడట, రాయించుకొచ్చాడండి, ఆ బోర్డు పెట్టానండి. అలాగా, నాకు చెప్పు అన్నాడట. సరే, ఒకరోజు నేను పరిచర్య కోసం వెళ్ళి ఎంతవరకు వచ్చిందా ఇంటి పని అని నేను వెళ్ళాను చూద్దామని. వెళ్తే నేను వెళ్ళాను, ఎబ్బేజ్ గారు కింద ఉన్నాడు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. మళ్ళీ పంతులు గారు వచ్చారు. అప్పుడు ఈయనేమన్నాడు ఎబ్బేజ్ గారు, పంతులు గారు మీరు మొన్న ఇదే ప్రశ్న అడిగారు కదా, ఆ లోకరక్ష ఈయనండి మా పాస్టర్ గారు, ఈయన అడగని చెప్తాడు అన్నాడు. ఓహో, మీ పాస్టర్ గారు ఈయన అన్నాడు. ఏట పాస్టర్ గారు, ఆ గోడ మీద ఆ బోర్డు ఏంటి, అర్థం ఏంటి నాకు చెప్పు అన్నాడు. ఏముందండి చదవండి ఒకసారి అన్నాడు. అదేనయ్యా, అదిగో మీరు రాశారు కదా, ఇదిగో లోకరక్షకుడు నిజముగా మేము తెలుసుకుని ఉన్నామని చెప్తున్నారు కదా, ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయనే లోకరక్షకుడు. అవును సార్, మీరు ఒక్కసారి మళ్ళీ ఆ మాట చదవండి అన్నాడు. చెప్పు. అప్పుడు చెప్పాను ఆయనకి అర్థం అంటే ఏంటనేది. ఇంత అర్థం ఉందా? అవునండి, ఆయన నిజముగా లోకరక్షకుడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఈయనకి రక్షకుడు అని పేరు రావడానికి గల కారణమే ఇది. ఆయన రావాల్సిన కారణము ఇది. అందుకే ఈయన మాత్రమే రక్షకుడు. ఈయన లాంటి వాడు ఇంకెవడో లేడు. మీరేం చూపిస్తారా? మాట్లాడలేదు. నేను మీ ఎబ్బేజ్ గారిని, ఎస్ఐ గారిని అడిగానండి, ఈయనేం చెప్పలేదు. ఈయన పాపం తెలియదు సార్, ఈయనకి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటాడు ఈయన. అర్థమైందా? ఈరోజు నీ దేవుడి గురించి నువ్వేం చెప్తావు? ఈయన రక్షకుడు అని నువ్వు చెప్తున్నావు. దేన్ని రక్షించడానికి వచ్చాడు ఈయన దేని కొరకు వచ్చాడు? ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటో నీకు తెలియకపోతే నువ్వెవరికి చెప్తావండి యేసుప్రభు వారి గురించి? ముందు నీకు తెలియాలి కదా. నీకు తెలియకుండా యేసుప్రభు వారి గురించి చెప్పవు. నేను ఈ మధ్యన 5-6 నెలల నుంచి నాకు చాలా భారం వచ్చింది. ఎందుకంటే ప్రతి నెల మేము సేవకుల కూడికి వెళ్ళినప్పుడు సేవకుల కూడుకులో ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తామన్నమాట. సేవకులు అందరం కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్లు రాసుకుంటాం. నా రిక్వెస్ట్లన్నీ ఇంకొకరు చేస్తారు, వాళ్ళ రిక్వెస్ట్లన్నీ నేను చేస్తూ ఉంటాను అన్నమాట. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు రాసేటప్పుడు నేను ఒక 5 నెలల క్రితం నేను దేవుడిని అడిగాను, ప్రభు ఏం రాయమంటావు ప్రేయర్ రిక్వెస్ట్లు? సరే, దేవుడు నాకు కొన్ని తలంపులు ఇచ్చాడు.
నా ఆశ ఏంటి అంటే, దేవుడి యొక్క ఉద్దేశం అంటే, దేవుని మందిరానికి వచ్చుచున్న విశ్వాసులు ముందు వీళ్ళు ఆత్మీయంగా ఎదగాలి. వీళ్ళు ఎదిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఇది ఆయన ఉద్దేశం. అందుకే నేను ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్లో ఈ 5-6 నెలల నుంచి ఇదే రిక్వెస్ట్ రాస్తున్నాను. దేవుని మందిరానికి వచ్చుచున్న విశ్వాసులు ముందు వీళ్ళు ఆత్మీయంగా ఎదగాలి, ఆ తర్వాత ఆయన సువార్తను ప్రకటించాలి. ఈరోజు సంఘం ఎందుకు ఇలా ఉండిపోయింది తెలుసా? పోయిన జనవరి 1కి వచ్చిన ఆయన మనల్ని అందరూ ప్రశ్న వేసాడు. మనల్ని ఎన్ని పెట్టాడు మీకు చెప్పారు కదా. ఆయన రాత్రి అక్కడ నిలబడి నేను కొండపల్లి వెళ్ళినప్పుడు ఏమన్నాడు మిమ్మల్ని? మీ సంఘం ఎంత? ఇదా? అసలు మీకు సంఘం గురించి ఏమైనా భారం ఉందా? అసలు సంఘం గురించి మీరు ఏం పట్టించుకుంటున్నారు? ఏదో కానుకలేసి వెళ్ళిపోతే అయిపోయింది మన పని, అంతే కదా. మన పని ఏంటంటే కానుకలు వేసేసామా, మనం అయిపోయిందా, గుడి వెళ్ళిపోయామా, ఇదా? అందుకే సంఘము ఎలాగైపోయి మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను కూడా రక్షించుకోలేకపోయారట. మీ భర్తల్ని, మీ పిల్లల్ని ఎందుకు రక్షించుకోలేకపోయారు తెలుసా? ఆ భారం మీకే లేనప్పుడు ఇంకెవరిని రక్షిస్తారు? ఈరోజు మన కుటుంబాలు మారలేదు అంటే దానికి కారణం ఏంటంటే దాని గురించి భారం మనకే లేదు. ఇంక నువ్వెవరిని మారుస్తావు? నీ కుటుంబానికే నువ్వు రక్షణ చూపించలేని వ్యక్తివి, నీ కుటుంబాన్ని మార్చుకోలేని వ్యక్తివి, ఇంక నువ్వు ఎవరికి చెప్తావు దేవుడి గురించి? ఇంకా ఈ భారం ఉందా నీకు? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకున్న భారం ఏంటో తెలుసా? ఈ భారము దినదినము కూడా నన్ను చంపేస్తుంది. ఏ భారం చంపేస్తుందో తెలుసా? సరే మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. 28వ వచనమండి, 11:28. ఇవియు గాక సంఘమును గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దేని గురించట? సంఘము గురించి చింతట. మన చింత అంతా ఏంటి? మనకి ఇల్లు లేదనుకో, ఇల్లు లేదనే చింత. ఉద్యోగం లేదనుకోండి, ఉద్యోగం లేదనో చింత. మరి మన వ్యాపారం లేదా, తినడానికి ఏది లేదనుకో, మాకు తినడానికి లేదనో చింత. ఇది మన చింతలు. ఎప్పుడు మనం తినడము, తాగడము, సంపాదించుకోవడము, మనం ఈ లోక సంబంధమైన దాని గురించి చింతిస్తున్నాం. నిజంగా దేవుడి గురించి చింతిస్తున్నామా? ఇలాంటి వాడు ఒకడు లేడట. ఎలాంటి వాడు తెలుసా? నిజముగా చింతించేవాడు లేడట. సరే మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఈయన గురించి ఏం చెప్పాడు అంటే, ఇతడు ఎంత మంచివాడు అంటే ఇలాంటి వాడు లేడట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనమండి. 2:20. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనమండి. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. సరా, నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడట. ఏంది మన చింత? దేని గురించి మన విచారం? దేని గురించి మన బాధ? నా భర్త మారలేదు తండ్రి, నా బిడ్డలు మారలేదు తండ్రి, నా బంధువులు మారలేదు తండ్రి. ఎప్పుడైనా వాళ్ళ గురించి మనం చింతించామా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నా రక్త సంబంధుల్ని, నా బంధువుల్ని నేను మార్చుకోవాలని నేనేం చేశానో తెలుసా? ఈయన చెప్తాడు. సరే మీకు చూపిస్తాను. అంటే ఇది చెప్పవలసింది కాదు, కానీ దేవుడు ఈ విషయాలు దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చూపిస్తున్నాను అంతే. సరే మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 2 వచనాలండి. 9:1-2 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినై ఉండగోరుదును. అతని హృదయములో ఒక వేదన ఉందట, అతని హృదయంలో ఒక దుఃఖం ఉందట, అతని హృదయంలో మానని గాయం ఉందట. ఎందుకో తెలుసా? నా సొంత కుటుంబాన్ని నేను రక్షించుకోలేకపోతున్నాను. ఇది నా వేదన.
నా సొంత సహోదరుల్ని నేను దేవుళ్ళో తీసుకురాలేకపోతున్నాను. ఎప్పుడైనా నీకు అది ఉందా? నీ సొంత కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేనప్పుడు లోకంలో ఉన్న వ్యక్తులు ఏమైపోతే నీకేం కావాలి చెప్పు? అదే కదా, నీ ఇరుగు పొరుగు వారికి, నీ చుట్టూ ఉన్న వారికి కూడా, నీ స్నేహితులకి, నీ తెలిసిన వారికి అసలు యేసుప్రభు వారి గురించి చెప్పి వారు దేవుళ్ళలోకి తీసుకురాగలుగుతున్నావా? సంవత్సరానికి ఒక్కసారైనా ఒక వ్యక్తిని దేవుడి మందిరాన్ని తీసుకురాగలుగుతున్నావా? ఎప్పుడు నీ విచారం, నీ చింత ఏంటో తెలుసా? నేను తిన్నానా, నేను కట్టుకున్నానా, నేనున్నానా, నేను బతుకుతున్నానా, నాకు ఇది ఉందా, అది లేదా? ఇదే మన చింత, ఇది మన వేతన. అయ్యో, నేను దేవుని కొరకు ఏం చేయగలిగాను? అర్థమైందా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా వేదన, నా దుఃఖము, నా బాధ ఏంటో తెలుసా? శరీర సంబంధమైన, దేహ సంబంధుల నా సహోదరులు దేవుని నమ్మకుండా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళని క్రీస్తులోనికి తేవడం కొరకు నేను దేవుడి నుండైనా నేను వేరైపోతాను. వాళ్ళందరినీ దేవుళ్ళో తీసుకురావడం కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిని అయిపోయినా పర్లేదు. నేను శాపగ్రస్తుడిని అయిపోయి వాళ్ళందరినీ రక్షించగలిగితే చాలు. వాళ్ళందరూ యేసుప్రభువుని నమ్ముతాను అంటే నేను ఒక్కడిని ధర్మశాస్త్రానికి తగిన నేను చచ్చిపోతాను దానికి. చూడండి ఎలా ఒప్పుకుంటున్నాడు. ఇది భారం అంటే, ఇది చింత అంటే. అందుకని అంటున్నాడు, నా హృదయంలో ఒక వేదన, ఈ బాధ దినదినము ప్రతిరోజు నన్ను చంపుతుంది. అయ్యో అయ్యో అయ్యో. ఒకరోజు నేను మరణిస్తే, నా వాళ్ళు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు. ఆ నరకంలోనికి వెళ్లకుండా వీరిని ఎలా తప్పించాలి, ఆ నరక శిక్ష నుండి ఎలాగ వీరిని ప్రభువులోకి తీసుకురావాలి, ఇదే భారం మనకుందా? నేను వెళ్తే చాలు మా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, ఇదా? నువ్వు వెళ్తే చాలు పరలోకం వాళ్ళు ఏమైపోయినా పర్లేదా? నువ్వు పరలోకం వెళ్తే నీకేం నెమ్మది ఉంటుందంటవా? వాళ్ళేమో నరకంలో నుంచి కేకలేస్తూ ఉంటారా, నువ్వేమో పరలోకంలో ఉంటావా? ఇంకెలాగుంటుంది చూడు నీ బాధ. అవునా? పాతాళములో నుంచి ధనవంతుడు కేకలు వేస్తూ అబ్రహాము రొమ్మునున్న లాజర్ని బ్రతిమాలుతున్నాడట కదా. అడిగాడా లేదా? అడుగుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఆ యొక్క లాజరు యొక్క సిటికిన వేలు నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఒక్క నీటి చుక్క నా నాలుక మీద వేయమను, నా నాలుక చల్లారుతుంది. అప్పుడు వీడు అన్నాడు, ఇంక అవ్వదని చెప్పినప్పుడు ఇతను ఏమని అడిగాడంటే, అయ్యా, భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు. నేనైతే రక్షణ పొందకుండా నేను ఈ నరకానికైతే వచ్చాను. భూమి మీదకి ఒక్కసారి అవకాశం ఇయ్యి, ఒక్కసారి భూమి మీదకి వెళ్ళి వీళ్ళందరికీ చెప్తాను, రే, ఆ రోజు నేను దేవుడు మాట వినకపోవడం వల్లే నేను చచ్చిపోయి నరకంలో కాలుతున్నాను. నిజమైన దేవుడు యేసుప్రభువే, ఆయన్నే నమ్మండి నేను చెప్పేసి వస్తాను. నేను వెళ్ళి చెప్పాననుక వాళ్ళు నమ్ముతారు అన్నాడట. అవునా? అలాగన్నాడా? అలాగన్నాడు ఆయన. సరే చూపిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము. ఈ ధనవంతుడు ఏమని అబ్రహాముతో, దేవుడితో మాట్లాడుతున్నాడంటే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు, ఈ విషయంలో మాత్రం నువ్వు తప్పక సాయం చెయ్యి అంటున్నాడు ఆయన. ఎందుకు అంటేనంట, మృతుల్లో నుంచి ఒకడు లేచి వెళ్ళి వారికి చెప్తానే కానీ వాళ్ళు నమ్మర్రు అంటున్నాడు ఆయన. 30-31 వచ్చినవండి. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అబ్బా, ఈ ధనవంతుడు ఏం చెప్తున్నారు తెలుసా? ప్రభా, భూమి మీద ఉన్న వాళ్ళు చెప్పే వాళ్ళ మాటలన్నీ అబద్ధాలని నమ్ముతున్నారు వాళ్ళు. కానీ ఒకడు చచ్చిపోయి బ్రతికి మళ్ళీ వెళ్ళి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? నిజంగా అప్పుడు నమ్ముతారట. చచ్చిపోయినోడు బ్రతికి మళ్ళీ వస్తే వీళ్ళు నమ్ముతారట. అప్పుడు దాకా వీళ్ళు మాత్రం ఈ ధనవంతుడు చెప్తున్నాడు చూడండి ఎలాగంటున్నాడు, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పాడట దేవుడు, భూమి మీద మోషే, ఏలియా లాంటి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు బోధిస్తున్నారు. వాళ్ళ మాట నమ్మితే లాజరు వలే పరలోకం వస్తారు, నమ్మకపోతే నీ వలే నరకానికి వచ్చేస్తారు. అంతేకాని చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతకడానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎప్పుడైనా ఆలోచించావా? నీ కుటుంబాన్నైనా నువ్వు మార్చుకోగలుగుతున్నావా?
నీ బంధువుల గురించిన వేదన ఉందా, ఏమైనా అనుకొని వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెట్టు. ఎన్నిసార్లైనా వారికి దేవుని వాక్యాన్ని వినిపించడానికి ప్రయత్నించాయి. నువ్వు కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెట్టినా ఒక ఆత్మను సంపాదించావు అంటే కొన్ని కోట్లు సంపాదించినట్టే పరలోకంలో. నువ్వు ఈ రోజున ఒక ఆత్మ కొరకు నువ్వు ఖర్చు పెట్టే ప్రతీదీ కూడా పరలోకములో దానికి మించింది ఇంకేమీ లేదనమాట. అందుకనే ఒక్క ఆత్మను సంపాదించావనుకో, ఒక ఆత్మ సంపాదన దాని విలువెంతో తెలుసా? ఒక మనిషి యొక్క విలువెంత? ఒక మనిషి యొక్క విలువెంత? ఈ ప్రపంచం అంతా ఒకవైపు పెట్టి, ఈ ఆస్తి అంతా మానవుని ఒకవైపు పెడితే ఏది ఎక్కువ? ఈ ప్రాణం విలువే ఎక్కువ. ఎన్నిటికంటే నీకున్న విలువ అంత గొప్పది. ఇవన్నీ పోతే సంపాదించుకొచ్చేమో కానీ ప్రాణం పోయిందంటే మాత్రం సంపాదించలేము. ఆ ప్రాణం అనేది అంత విలువైనది. ఆ ప్రాణానికి ఇంకెప్పుడు వెలకట్టలేనిదనమాట. అంత అంత గొప్పదనమాట. అలాంటి ఒక ఆత్మను నువ్వు రక్షించావనుకో, దేవుళ్ళను తీసుకొస్తే నీకెంత బహుమానం తెలుసా? పరలోకంలో నీ ఎంత కోటీశ్వరుడు ఇంకెవడు ఉండడనమాట. ఒక ఆత్మను సంపాదిస్తేనే దానికి అంత విలువ ఉంటే ఇంకెంతమందిని దేవుళ్ళో నడిపిస్తావో అంతమందికి నువ్వు ఎంత గొప్పవాడవతో చూడు. అది 1998, 99, 96 ఆ సంవత్సరాల్లో జయించువాడికి నేను జీవ కిరీటం ఇస్తాను అని మన మాటో కార్డు అనమాట. మాటో కార్డులో భక్సింగ్ గారు 2 దినాల్లో అదొక థీమ్ అనమాట. మన మాటో కార్డు ఇప్పుడు 3 వాగ్దానాలు ఎలా తీస్తున్నారో ఆ సంవత్సరం అలా తీశారనమాట. ఆ జయించువాడికి జీవ కిరీటం ఇస్తాను అని ఆ మాటకి ఆ మాటో అంటే ఆ మాటో కార్డులు అంతా కిరీటం బొమ్మేశారనమాట. కిరీటం అనమాట. అప్పుడు ఏం చెప్పారు అంటే, దైవజనుడు భక్సింగ్ గారు ఈరోజు భూమి మీద అంటే మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ దేవుడు అతని చేత వాడుకొని ఎన్నో వేల మందిని, లక్షల మందిని యేసు ప్రభువులోనికి నడిపించిన వాడు. అవునా? ఈరోజు మన సంఘాలు ఎన్నున్నాయి తెలుసా? ఈరోజు మన ఇండియాలో ఎవ్వరూ కూడా అన్ని సంఘాలు కట్టలేదు. ఎవ్వరి కూడా లేవు. ఎవ్వరీ లేవు. లెక్కలో ఉన్నవి మాత్రమే 30,000 సంఘాలు ఉన్నాయన్నమాట. ఓన్లీ ఇండియాలో 30,000 సంఘాలు. ఎలాంటివి? మెయిన్ బ్రాంచ్లు, మళ్ళీ సిస్టర్స్ బ్రాంచ్లు కాదు, మెయిన్ బ్రాంచ్లు. ఇప్పుడు ఒంగోలు ఉంది. ఒంగోలులో ఒంగోలు ఎష్కోలు ప్రార్థనా మందిరం అనుకోండి. ఒంగోలు ఎష్కోలుకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి తెలుసా? 160 బ్రాంచ్లు ఉన్నాయి. 160 బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు భద్రాచలం దగ్గర ఒక మందిరం ఉంది, జాషువా గారు నిర్మించిన మందిరం. ఆయనకి 160 సంఘాలు ఉన్నాయి. కానీ భద్రాచలంలో ఉన్న ఆ మందిరం పేరు మాత్రమే ఉంటుంది అనమాట. ఆ సిస్టర్స్ బ్రాంచ్లన్నీ కూడా ఆయనతో ఉంటాయి. ఇలాంటి మెయిన్ బ్రాంచ్లే 30,000 సంఘాలు ఉన్నాయంట. ఇంక చిన్న చిన్న సంఘాలు లెక్కెడితే ఇంకెన్ని ఉంటాయో ఇంక లెక్కలేవన్నమాట. ఇన్ని వేల సంఘాల్లో ఎన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు తెలుసా? మీ అందరికీ తెలుసో తెలియదో, 2000 సంవత్సరం భక్సింగ్ గారు సెప్టెంబర్ 17వ తారీఖు నిద్రించారు కదా. 2000 సెప్టెంబర్ 17వ తారీఖు నిద్రిస్తే 2020 సెప్టెంబర్ 21వ తేదీన మరలా ఆయన భూస్థాప కార్యక్రమం చేశారనమాట. 5వ రోజున చేశారు భూస్థాప కార్యక్రమం. ఇన్ని రోజుల్లో ఎన్ని లక్షల మంది భక్సింగ్ గారిని చూశారో తెలుసా? లక్షల మంది. మీరు చెప్తే నమ్మరు కానీ ఆ 5 రోజులు కూడా మేము అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఆయన శవం దగ్గరికి వెళితే మరలా ఆయన బాక్సులో ఆయన శవాన్ని చూడాలి అంటే, ఆ భౌతిక దేహాన్ని చూడాలి అంటే మళ్ళీ 24 గంటల టైం పెట్టేదనమాట. అంతసేపు లైన్లో నిలబడాలా? నీకు లైన్ దొరకాలి అంటే మళ్ళీ 24 గంటల సేపు దాకా ఆయన ఆ భౌతిక దేహాన్ని చూడడానికి నీకు అవసరం. అంత లైన్ అనమాట. ఇక రాత్రులు పగలు అలా లైన్ కడతానే ఉండేవారు, చూస్తూనే ఉండేవారు. సరే, ఆ చివరి రోజున భక్సింగ్ గారు భౌతిక దేహాన్ని సమాధి తీసుకెళ్తున్నప్పుడు ఎన్ని లక్షల మంది వచ్చారు తెలుసా? ఆయన సమాధి కార్యక్రమానికి 6 లక్షల మంది అట.
వాళ్ళ తర్వాత చెప్పారు 6 లక్షల మంది అతని భౌతిక దేహాన్ని సమాధి కార్యక్రమానికి అంతమంది వచ్చారట. సంఘాల నుంచి ఎంతమంది వెళ్ళారో తెలుసా? ఒకలో ఇద్దరు వెళ్తేనే 6 లక్షల మంది అయ్యారంటే ఇంక సంఘాలన్నీ ఎల్లుంటే హైదరాబాదే సరిపోదు. ఆ 6 లక్షల మంది నిలబెట్టడానికి హైదరాబాద్ గడగలు ఆడిపోయింది అనమాట ఆ రోజు. ఇంత ట్రాఫిక్ అంటే ఇంకా అంత ట్రాఫిక్ ఎప్పుడు కూడా హైదరాబాద్ చూడలేదట. అంత పెద్ద రోడ్లు కూడా బ్లాక్ అయిపోయినమాట. ఎబ్రోన్ నుంచి నారాయణగూడ సమాధుల దొడ్డికి బాక్స్ అక్కడికి వెళ్ళిపోయినా ఇంకా ఎబ్రోన్ నుంచి జనం అక్కడే ఉన్నారు, అన్ని లక్షల మంది. అప్పుడు ఇన్ని లక్షల మందిని బక్సింగారు దేవుళ్ళలోకి నడిపించాడే, దేవుడికి ఆయనకి పరలోకం వెళ్తే ఎంత బహుమానం ఉంటుందట? ఆయన పరలోకంగా వెళ్తే పరలోకంలోనంట దేవుడు ఆయనకి ఇచ్చే బహుమానం అంట ఇంకెంతో చెప్పలేమంట. ఒక ఆత్మకే అంత విలువ ఉంటే ఇంతమందిని రక్షించినప్పుడు ఇంకెంత బహుమానం ఉంటుంది చూడు. అప్పుడు ఏమన్నారు తెలుసా? బక్సింగ్ గారికి అంత బహుమానం అయితే బక్సింగ్ గారిని రక్షించిన వాళ్ళకట ఆ రోజు బక్సింగ్ గారికి సువార్త చెప్పినప్పుడు ఒక్కలకే చెప్పారట. ఫ్యాన్లు ఏమీ లేదు కదా ధూము రాయడానికి, గాలి లేకుంటే ఎలాగా? కాబట్టి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత అంటే బక్సింగ్ గారికి సువార్త చెప్పడానికి, అప్పుడు బక్సింగ్ గారికి సువార్త చెప్పినప్పుడు ఆయన అలాగ ఆలోచించాడట, ఫ్యాన్ గాలి లేకుంటే ఏమి లేకుంటే ఫ్యాన్. కాబట్టి ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆనాడు బక్సింగ్ గారికి సువార్త చెప్పినప్పుడు అలాగ ఆలోచించాడు ఆయన ద్వారా ఇన్ని లక్షల మంది దేవుళ్ళలోకి వస్తారని తెలుసా? తెలియదే. కానీ బక్సింగ్ గారికి సువార్త చెప్పిన ఆయనకి ఇంకెంత శక్తి, ఎంత బహుమానం ఉంటుందో చూడండి. అదనమాట. అర్థమైందా? ఒక ఆత్మను రక్షిస్తే, ఒక ఆత్మను ప్రభువులోకి తీసుకొస్తే దానివల్ల నీకు ఎంత బహుమానమో దాని విలువ తెలిస్తే ఎప్పటికీ నువ్వు ఆత్మను సంపాదించడంలో వెనుకాడవు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆ విలువ మనకు తెలియదు. మన సంపాదన అంతా ఏంటంటే భూమి మీద, నేను ఎంత సంపాదించాను, నాకు ఎంత ఉంది, నేను ఏం దాచాను, నాకు ఎంత ఉంటుంది, నేను తినగా ఇంకెంత మిగులుతుంది. అందుకని మనం చచ్చిపోయిన తర్వాత దరిద్రులుగా మారిపోతామంట. అవునా? మనం పరలోకం వెళ్తే మనం దరిద్రులం అవుతామంట, మనం ధనవంతులం అవ్వట. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. ఇది నా మాట కాదు, దేవుడి మాటే. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలండి. 9-10 వచనాలు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దర్శయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దర్శయందు అతిశయింపవలెను. చూసారా? ఈ మాట అర్థమవుతుందా? సరే, ఇంకొకసారి చదవండి సిస్టర్ గారు, ఇంకొకసారి చదువుదాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దర్శయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దర్శయందు అతిశయింపవలెను. మీకు అర్థమైందా? మీకేం అర్థమైందో నాకు చెప్పండి, నాకు అర్థం కాలేదు. మీకేం అర్థమైందో చెప్పండి, చూస్తాను నేను. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దర్శయందు అతిశయించాలట. దీనుడికి ఏముంటుంది, దరిద్రులకి ఏమి ఉన్నత దర్శ ఉంటుందండి? ఈ లోకంలో లేని వాళ్ళని ఎలా చూస్తుంది లోకం? హీనంగా చూస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలనుకుంటాం? ఒకళ్ళ దృష్టిలో హీనంగా కనపడకూడదు మనం. వాళ్ళ దృష్టిలో నేను ఎందుకు హీనంగా కనపడతాను? వాళ్ళకంటే నేను ఎక్కడ తక్కువ, నేను సంపాదిస్తాను, లేదు నేను అలాగుంటాను. అందుకని ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఈ లోకములో దీనుడైన సహోదరుడు అంటే ఏమీ లేని సహోదరుడట, తనకు కలిగిన అదట. ఒకరోజు అతడు చాలా గొప్పడవుతాడట. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఉండి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాడు కాబట్టి భూమి మీద దీనుడు కానీ దరిద్రుడు కానీ పరలోకంలో గొప్పోడు.
అందుకని అంటున్నారు, ఈ రోజున క్రీస్తుని సంపాదించుకోవడం కొరకు అన్నీ ఎందుకు పెంటతో సమానంగా అపోస్తలుడైన పౌలు ఎంచుకున్నాడంటే, ఈ లోకములో నేను ఎంత దరిద్రుణ్ణి అయిపోతానో పరలోకంలో నేను అంత గొప్పోడిని అయిపోతాను నేను. ఆయన గురంతా దేని మీద ఉందంటే ఈ లోకం మీద కాదు, చనిపోయిన తర్వాత పరలోకం మీద ఉంది అతని గురి. అందుకనే ఈ లోకములో ఏమీ లేని ఒక దీన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దర్శనం దర్శించాలట. అందుకనే యేసుప్రభుని నమ్మిన ఒక భేదవాడైన ఆడెప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఎందుకో తెలుసా? నాకేంటండి దేవుడు ఉండగా, నాకేంటి దేవుడు ఉండగా, ఆ దేవుడే నావాడైనప్పుడు నాకెందుకు భయము? ఒకరోజు నేను దేవుడితో కూడా ఉండగలుగుతాను, ఉన్నత దశలో నేను ఉంటాను. ఈ లోకంలో ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదర్శి ఏందో అతిశయించాలట. ఒకరోజు దరిద్రులం అయిపోతాం. అందుకని లోకములో గొప్పవాళ్ళమి ధనవంతులు అనిపించుకున్నామా, పరలోకంలో దరిద్రులుగా మారిపోతాం. లోకములో ఎంత దేవుడి కోసం ఎంత దేనస్థితికైనా వెళ్ళావా, పరలోకంలో గొప్ప స్థానంలోకి వెళ్తావు. అందుకని ఒక ఆత్మ యొక్క విలువేంటో నీకు తెలిస్తే, ఒక ఆత్మ యొక్క విలువేంటో నీకు తెలిస్తే ఇంకా ఆ మనిషిని రక్షించకుండా ఎప్పుడూ కూడా ఉండవన్నమాట. అందుకనే ప్రాణం యొక్క విలువ ఎవరికి తెలిసాడో తెలుసా? ఒక డాక్టర్కి తెలిసాట. నిజమైన ఒక డాక్టర్ అట ప్రాణం యొక్క విలువ వాడికి తెలుసు కాబట్టి డబ్బున్నా డబ్బు లేకపోయినా ముందు బ్రతికించాలని చూస్తాడట. అవునా? అందుకని అంటారు కదా, ఈ రోజును ఒక డాక్టర్ని, ఒక వైద్యుడిని దేవుడితో ఎందుకు సమానంగా ఎంచుతారు అంటే ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలిగిన వాడు, ఒక చనిపోతున్న ఒక మనిషిని బ్రతికించగలిగిన వాడు. అర్థమైందా? వాళ్ళండి ప్రాణం యొక్క విలువ తెలిసిన వారు ఏంటో తెలుసా? డబ్బుకు కాదు ప్రాముఖ్యత ఇచ్చేది, లోక సంబంధమైన దేనికి కాదు ప్రాముఖ్యత ఇచ్చేది, ఒక మనిషి యొక్క ప్రాణానికి. నెల్లూరులో డాక్టర్ ప్రసాద్ గారు ఎవరో ఉన్నారట. ఆయన ఒక యూట్యూబ్లో చూశాను అనమాట. ఆయన క్రైస్తవుడు. ఆయనకి 5 మంది కొడుకులు అనమాట. 5 మంది కొడుకుల్లో 3 కొడుకులు డాక్టర్లే. ఉన్న 2 కొడుకులు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళే. ఆయన మొదటి నుంచి డాక్టర్ వృత్తిలోకి వచ్చాడట. డాక్టర్ చదివిన దగ్గర నుంచి ఆ రోజుల్లో, ఇప్పటికి ఆయనకి 89-90 సంవత్సరాలు ఎంతో. ఆయనకి ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదట. ఆయన ఏం చేశారు తెలుసా? ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఒక హాస్పిటల్ కట్టారట. ఆ హాస్పిటల్లో ఈయన ఫ్రీగా వైద్యం చేయడానికి ఆ హాస్పిటల్లో ఒక రూమ్ కట్టించారట ఈయనకి. ఆ రూములోనే ఉంటాడట. ఆ రూములోనే అందరు రోగులందరికీ ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాడు. ₹1 కూడా తీసుకోడట. ఆయనకి ఇప్పటికీ కూడా ఒక ఇల్లు లేదట. ఆయనకి ఒక 5 ఎకరాల భూమి ఉందంట. 5 ఎకరాల భూమి కూడా ఈ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ అందరికీ కూడా ఇళ్ళ స్థలాల కింద ఇచ్చేసాడట. ఇంకా ఆయనకంటూ ఏమీ లేదట. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగారు, డాక్టర్ గారు మీరు ఉండడానికి ఇల్లైనా ఎందుకు మీరు సంపాదించుకోలేదు, ఎందుకు అని అడిగితే ఆయన, నాకు ఇల్లుంటే అక్కడ పోయి విశ్రాంతి తీసుకుంటాను. ఒకవేళ ఎవరైనా ప్రాణం మీదకి వచ్చిన రోగి వస్తే, అందుకే నాకు ఒక ఇల్లు అనేది ఉండకూడదు, నా హాస్పిటలే నా ఇల్లు అయిపోవాలనుకున్నాను. ఎన్నో ఆపరేషన్లు చేశాడట తెలుసా? ఇప్పటికీ కూడా, ఇప్పుడు ఆపరేషన్లు చేయడం ఆపాడట. లక్షల ఆపరేషన్లు చేశాడట. అన్ని ఉచితంగా చేశాడట. ఆ హాస్పిటల్లో, ఆ నెల్లూరులో ఆయన ఒక దేవుడు అంటారట. ఇప్పటికీ ఇంత ముసలి వయసులో కూడా ఆయన వైద్యం చేస్తూనే ఉన్నాడు. ఆపరేషన్లు ఆపాడంట, వైద్యం మాత్రం చేస్తానట. ఎవరి దగ్గర నుంచి ₹1 తీసుకోకుండా. ఆయన అన్నాడు ఆఖరికి, ఇంకా మీరు ఇలాగే చేస్తారంటే అన్నాడు, నేను చచ్చిపోయేంత వరకు, నా ప్రాణము నాలో నుంచి పోయేంత వరకు నేను ఇలాగే ఉంటాను. మరి మీ కొడుకుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, మీ కొడుకులు ఎలాగ ఉన్నారు కదంటే, నేను లేదు. నా జీవితం అంతా కూడా నేను ఎప్పుడైతే డాక్టర్ని అయ్యానో, రోగులైన వాళ్ళందరికీ, వ్యాధితో ఉన్న వాళ్ళందరికీ ఉచితముగా వైద్యం చేయాలనుకున్నాను. నేను ఏది సంపాదించుకోకూడదు అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఉచితంగానే వైద్యం చేస్తున్నాను. ఆయన అన్నాడు, ఎందుకు అంటే అన్నాడు ఆయన,
ఒక మనిషి యొక్క ప్రాణం విలువేంటో నాకు తెలుసు. ఒక డాక్టర్ని అయిన తర్వాత ప్రాణం యొక్క విలువేంటో నేను తెలుసుకున్నాను. అందుకనే ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే మనిషి యొక్క ప్రాణం విలువ గొప్పదట. అందుకనే ఎంత ఎమర్జెన్సీ కేసు వచ్చినా, ఎంత ఆపరేషన్, చచ్చిపోయే మనిషిని కూడా ఉచితముగా చేసేవాడట, ₹1 కూడా తీసుకోకుండా. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయన అన్నాడు ఆ మాట ఏంటంటే, ప్రాణము యొక్క విలువ తెలిసిన ఏ ఒక్కరూ కూడా దేనిని లెక్క చేయరట. అలాగైతే మనిషి యొక్క ఆత్మ యొక్క విలువ తెలిసిన మనం అందరమే ఒక ఆత్మ నరకానికి పోవడం మనకెంత సంతోషం అంటావు? ఆ ఆత్మ గురించి మనం ఎంత ఖర్చు పెట్టాం? ఒక ఆత్మను దేవుళ్ళలోనికి తీసుకురావడం కొరకు మనం ఏంటి శ్రమ పడ్డాం? ఒక ఆత్మను నరకానికి పోకుండా జీవంలోనికి తీసుకురావడం కొరకు ఏది మన ప్రయాసం? మన భర్త గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, మన తల్లిదండ్రుల గురించి కానీ, మన అన్నదమ్ముల అక్కచెల్లెల గురించి కానీ, మన బంధువుల గురించి కానీ ఎప్పుడైనా ఇలాగ ఆలోచించామా? వాళ్ళేమైపోతే నాకేంటి, వాళ్ళ నరకానికి పోతే నాకేంటి, వాళ్ళు ఎక్కడుంటే నాకేంటి, నేను వెళ్ళిపోయినా లేనా? నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు పరలోకి వెళితే నీకు ఎక్కడ సంతోషం? ఏలేమో నరకంలో నుంచి కేకలేస్తూ ఉంటారు, నువ్వేమో పరలోకంలో ఉంటే ఆ రోజు ఏడుస్తా, అయ్యో ఆ రోజే నేను భూమి మీద ఉన్నప్పుడే ఏదో ఒక రీతిగా నా కుటుంబాన్ని దేవుళ్ళో తీసుకుని వచ్చుంటే ఈ రోజు నా కుటుంబం అంతా దేవుళ్ళో ఉందివే. ప్రభా, నేను ఎంత తప్పు చేశాను, ఎప్పుడు నీ మనస్సాక్షిని నొప్పించుకుంటాను అంటావు. ఇంకా నేను ఎంత తప్పు చేశాను, ఇప్పుడు లోకం గురించి ఆలోచించేనే తప్ప నీ గురించి ఆలోచించలేదు. అందుకే నా అపోస్తలుడైన పౌలు అంటాడు, నా వేదన ఏంటో తెలుసా? క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినే అయిపోవాలనుకుంటున్నాను, కానీ వీళ్ళందరినీ దేవుళ్ళలోకి తేవాలనుకుంటున్నాను నేను. ఇది నా కోరిక. ఒక ఆత్మ యొక్క విలువ తెలుసుంటే దాని విలువ ఎంతో తెలుసా? అందుకన్నాడు, రక్షించబడిన యొక్క ఒక మనిషి యొక్క విలువ చాలా గొప్పదట కదా. మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము, కీర్తన 49వ అధ్యాయము 9వ వచనమండి. 49:9. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండవలసినదే. కీర్తన 49:9. సరే, వారి ప్రాణ విమోచన ధనము అది ఎంత గొప్పదో. అందుకనే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? రక్షించబడిన నీవు నేను కూడా ఆయన ఉద్దేశం ఏంటి ఎప్పుడైనా తెలుసుకున్నామా? ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడో తెలుసా? ఎందుకు ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడో తెలుసా? అదేమీ తెలుసుకోకుండా నేను యేసు ప్రభువారిని నమ్ముకున్నాను, నేను గుడికి వెళ్తున్నాను, ఆయన కానుకలు ఇస్తున్నాను, ఇదా? దానివల్ల సంతోషం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ఏ రోజునైతే నమ్ముకున్నావో ఆ రోజు నుంచే నా ఉద్దేశం ఏంటో, నా చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు నేను రక్షించాను? ఎందుకు రక్షించాను తెలుసా? నశించిపోతున్న వారికి జీవమును కలిగించాలని. నేను రక్షించాను? ఈయన నిజముగా లోక రక్షకుడని మా మట్టుకు మేము తెలుసుకున్నాము. ఏ దేవుణ్ణైతే లోకరక్షకుడిని మేము నమ్మేమో అదే లోకరక్షకుడిని ఈ లోకానికి మేము చూపించగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒక రక్షించబడిన దేవుని బిడ్డ ఇలాగ చేస్తాడట. ఏం చేస్తాడో చూపిస్తాను. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము, 16-17 వచనాలండి. 16-17 వచనాలు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అర్థమైందా? యేసు ప్రభువారు చెప్తున్నాడు, మనుషులు వెలిగించి ఆ వెలుగునంట మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టరట. అది ఇంటి నుండి వారు అందరికీ వెలిగించడం కొరకే దీపస్తంభం మీదనే పెడుతున్నారట దీపాన్ని. మనం ఎందుకు దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టం? ఈ రోజు అంటున్నాడు, ఈ మంచం కొంచెం దేని చూపిస్తుందో తెలుసా? మంచం దేని చూపుతుందట? మంచం దేని చూపుతుందంట? విశ్రాంతి.
అంతేనా? నిద్రపోవడానికి. అంటే అంటే నిద్రపోకూడదా ఏంటి? కొంతమంది అంటారు, ఎప్పుడు మంచాన్ని అంటుకుపోయి ఉంటాడా వీడు సోమరోడు అంటారు. ఎప్పుడు మంచం మీదే పడుకుంటాడు, ఏ పని చేయకుండా మంచం మీదే పడుకుంటాడట. సోమవారం ఏం చేస్తాడు? ఆడు తినేడు మంచం మీద పడుకోవడం, తినేడు పడుకోవడం అన్న ఏమంటారు ఇంకండి? వీడు ఎందుకు పనికొస్తాడు? వీడు సోమరితనం కాకపోతే వీడు ఎందుకు పనికొస్తాడు? వీడు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? మనం అలాంటి వాళ్ళమంట, మనం సోమరులమంట. దేవుని కొరకు పని చేసేది ఏమీ లేదట. మనం తినడం, మనం పడుకోవడం, మనం తినడం, మన గురించి ఆలోచించడం, మనం తినడం, మన గురించి ఇది ఎప్పుడు మన గురించి. ఎందుకంటే మీరు సోమరులు, మీరు నాకు ఉపయోగపడే వారు కాదు, మీరు సోమరితనం కలిగిన వారు. రెండవదిగా కొంచెం ఏం చూపిస్తుందంటే వ్యాపారం చూపిస్తుందట. ఈ లోకంలో బ్రతకడం తెలుసుకుంటామంట. అంతే కదా? ఎంత దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు కూడా మనం బ్రతకడం గురించి ఆలోచిస్తున్నాం. నేను ఏ వ్యాపారం చేస్తున్నాను, ఏ ఉద్యోగం చేస్తున్నాను, ఏం చేయాలగా ఎలాగా. ఇంకెప్పుడు 24 గంటలు నీ వ్యాపారం నీ ఉద్యోగం, నీ వ్యాపారం నీ ఉద్యోగమే. ఇంకింతే. ఏమంటే ఇంకెక్కడండి ఖాళీ నాకు? ఉదయం డ్యూటీకి పోయినంటే రాత్రి మళ్ళీ సాయంకాలం డ్యూటీకి వస్తాను, వచ్చానంటే మళ్ళీ వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలా. ఇంకెప్పుడు ఇదే పని. చచ్చేదాకా ఈ పని తప్పదు నీకు. ఇంకెప్పుడు చేస్తావు దేవుడి పని? అందుకే దేవుడు అంటున్నాడు, దీపం వెలిగించి అది కొంచెము కింద మంచము కింద ఉండడానికి నేను పెట్టలేదు, నీ ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగించడం కొరకే దీపస్తంభం మీద నేను పెట్టాను. ఏది ఎక్కడ రక్షించావు నువ్వు? నీ సొంత కుటుంబాన్నైనా రక్షించావా? మనం అంటాం, నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? ప్రభా, నా భర్తను మార్చు, నా పిల్లలను మార్చు, నా తండ్రిని మార్చు, నా కుటుంబాన్ని మార్చు. ఇదా? నువ్వు ప్రార్థన చేయడమే కాదు, నీ క్రియలు చూపించాలా. ఒక వ్యక్తి మారాలి అంటే ఏం చూస్తారట? క్రియ. మారిన మనం మారేమా? మనం దేవుణ్ణి నమ్మేమన్న వాళ్ళు మనం మారేమా? మనమే మారలేదు, ఇంక వాళ్ళనేం మారుస్తాం? అందుకన్నాడు బైబిల్లో ఏం చెప్పాడు తెలుసా? ఒక అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య వలన మారు మనసు పొందుతాడట. అవునా? అవునా కాదా? బైబిల్లో ఉందన్నమాట. సరే, మీకు చూపిస్తాను. ఒక విశ్వాసీన భార్య వలన ఒక అవిశ్వాసీన భర్త మారతాడట. ఎలా మారతాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14 వచ్చినవండి. 14. నిద్రపోకండి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడే నిద్రపోతే ఇంకెలాగ? అసలైన మీకే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎంత తేలిగ్గా నిద్రపోతారంటే వదిలిపెట్టను. అర్థమైందా? చూడండి. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అర్థమైందా? నిన్ను బట్టి నీ భర్త మారాడా? మనం అంటాం, ఏం మారతాడన్నా, నేను చెప్తున్నాను కానీ మారతలేదు, నేను చెప్తున్నాను కానీ మారతలేదు. ఎందుకు మారతలేదట తెలుసా? నిన్ను చూస్తున్నాడట ఆయన. గుడికి వెళ్తున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వెక్కడ మారావు? నువ్వేం మారలేదు, నన్నేం మారుతావు? మనం మారలేని వాళ్ళు మారుస్తామా? ఎందుకంటే ప్రతిరోజు చూస్తారు కదా, మన బతుకంతా ఆలే తెలుస్తుంది, ఇంట్లో ఆలే కదా ఉంటారు. మనం మారలేని వాళ్ళనేం మారుస్తామండి? మళ్ళీ ఇక్కడ ఏం చెప్తావు? ప్రభా, నా భర్తను మార్చు, నా పిల్లలు మార్చు, నా బంధువులు మార్చు అంటూ ఉంటారు. దేవుడు అంటాడట, వాళ్ళ కాదు ముందు మారడం, నువ్వు మారు ముందు. నువ్వు మారితే వాళ్ళు మారుస్తాను. నువ్వేం మారలేదు, ఇంకా వాళ్ళేం మారుతారు చెప్పు? బైబిల్ ఎంత, అది దేవుడి మాట, మనుషుల మాట కాదు. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి మారుతున్నాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసీన భర్తను బట్టి మార్పు చెందుతుందంట. ఇంతకాలం అయింది దేవుణ్ణి నమ్మి, మనం భర్తనైనా భార్య పిల్లలనైనా మార్చుకోగలిగామా? మళ్ళీ మన సీనియారిటీ ఎంతో తెలుసా? ఇన్ని సంవత్సరాలు బట్టి నేను గుడికొస్తానండి. మరి ఏది? ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు గుడికొస్తే నువ్వు ఎలాగవ్వాలో తెలుసా? ఒకళ్ళకి నువ్వు బోధించే స్థితిలో ఉండాలా, ఒకళ్ళని మార్చే స్థితిలోకి రావాలా. అవునా? నేను చూపించిన మాట మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమన్నాడో చూపిస్తాను మీకు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలండి. 11-12 వచనాలు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. ఎన్ని సంవత్సరాలు దేవుడు గుడికొచ్చినా మనం ఏం చేస్తున్నాం తెలుసా? పాలే తాగుతున్నామంట. పాలు తాగే ప్రతి ఒక్కడు శిశువు. శిశువు శిశువు ఎలాగుంటాడట? శిశువు ఎలాగుంటాడట? బలము లేనివాడు. ఇంకా శిశువు బాధ్యత లేనివాడు, వివేచన లేనివాడు. నిజమండి. పాలు తాగే ప్రతి శిశువు కూడా వాళ్ళకట వివేచన శక్తి, జ్ఞానేంద్రియములు ఎదగవట వాళ్ళకి. అందుకనే సంవత్సరం లోపున్న పిల్లలు ఆకలేసినా ఏడుస్తారు. ఏదైనా దానికి ఎలా చెప్తారు మనకి సమాధానం? ఏడుతానే ఉంటారు. చూసినాడు కలగనిపిస్తూ ఉంటుంది. ఏటమ్మా ఎప్పుడు ఏడుతానే ఉంటాడు, లేదా ఎప్పుడు ఏడుస్తానే ఉంటుంది పిల్ల. ఆ ఏడుపు ఎవరికి అర్థమవుతుందంట? బయట వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళ అమ్మకి అర్థమవుద్ది. వాళ్ళ అమ్మకి అర్థమవుద్దట. పిల్లోడు ఏడుస్తున్నాడు అంటే ఎందుకు ఏడుస్తున్నాడో తల్లికి అర్థమవుద్దట. ఓహో వాళ్ళు నిద్ర వేసిరా, ఆకలి కోసం ఏడుతున్నాడేమో, లేదా ఈ నిద్ర కోసం ఏడుతున్నాడేమో, లేకపోతే వీడికి ఏదైనా బాగోలేదేమో. ఆడు ఏడుస్తూ ఉంటే తల్లికి అర్థమైపోతూ ఉంటుందట. ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డను అంత అత్తుకుంటుంది కాబట్టి ఆడు ఏడిపేంటో ఈ తల్లికి అర్థమవుతుంది. ఇప్పుడు పాలు తాగే ప్రతి ఒక్కడు కూడా శిశువట. చిన్నవాడిగానే ఉండిపోతాడు. ఏమి గ్రహించడట. వచ్చారు వెళ్తారు, వచ్చారు వెళ్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నాం. అసలు ఏదైనా మన హృదయంలో ఆ వాక్యం పట్టబడిందా? మనలో ఉందా? మనం ఆ వాక్యాన్ని విని మనం ఎవరు అలా పరిపక్వతలను వచ్చి మనం ఎవరికైనా తిరిగి ఆ వాక్యాన్ని చెప్పగలుగుతున్నామా? మరి ఇంకెందుకండి. అందుకని అంటాడు, బావిలో నీరట ఎప్పటికీ పాడవదట. అవునా? నూతులో నీరట ఎప్పటికీ పాడవదు. చెరులో నీరు కానీ డాముల్లో నీరు అయితే పాడవుతుందంట. మరి నూతులో నీరు ఎందుకు పాడవదట? ఏంటి జస్ట్ గారు ఉబ్బుకు చెప్పండి. నూతులో నీరే ఎందుకు పాడవదు, బయట నీరే ఎందుకు పాడవుతుంది? ఒకటి చెప్పారు. నూతులో నీరట ఎప్పుడు కింద నుంచి ఊట పుడుతూ ఉంటుందట. అందుకనే నూతులో నీళ్ళు ఒక 4 రోజులు తోడకపోయినా నీళ్ళు మాత్రం పాడవట. పాడవుతాయా? పాడవట. ఎందుకంటే దాని ఊట కింద నుంచి పైకి వెళ్తుందన్నమాట. ఊట పెరుగుతుందన్నమాట. పెరగలేనిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెడిపోతుందన్నమాట. అంతే. దేవుని వాక్యం నీలోకి వెళ్ళిన తర్వాత అది నీలో నుంచి పొర్లి పారాలి. అందుకన్నాడు కదా యోహాను సువార్త 7వ అధ్యాయం, దప్పుగున్న వాడికి జీవజలములు దేవుడు ఇస్తున్నాడట. అది వాడు కడుపులోను ఊరిడి నీటి బొగ్గగా ఉంటుందంట. అవునా? వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయట. అందుకనే ఈ నీరు ఎప్పుడు కూడా ప్రవహించే నీరు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు యేసు ప్రభువారు మనల్ని రక్షించాడో తెలుసా? ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలని. ఏ మానవుడినైతే మనల్ని చెడిపోయిన వాడిని దేవుడు రక్షించడానికి వచ్చాడో, మనం రక్షించబడిన తర్వాత అనేక మందిని దేవుళ్ళలోనికి తీసుకురావాల్సిన బాధ్యత ఇది నీది నాది. అందుకే దేవుడు మన మీద ఒక బాధ్యతను పెట్టాడు. దేవుడు మనం ఏం బాధ్యత లేని వారం కాదు. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నీవు నేను కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటింపవలసిన భారము ఇది నీ మీద నా మీద మోపబడింది. అందుకంటాడు కదా, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, ఈ భారము నాకు దినదినము కలుగుతుందన్నమాట. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే మనల్ని రక్షించడం కొరకే ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని ఆయన ఒక రక్షకుడు. ఆయన
పాప శరీర ఆకారముతో ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే, నిన్ను నన్ను ఆ పాప శరీరం నుండి విడిపించి మహిమగల శరీరాన్ని మనకు అనుగ్రహించి ఆ మహిమారాజ్యమైన పరలోకానికి నిన్ను నన్ను వారసుడిగా చేయాలని దేవుని యొక్క సంకల్పం అది. ఆ ఉద్దేశాన్ని మనం ఎరిగామా? నిజంగా మనం మారు మనసే కనుబులకు వచ్చామా? నిజంగా రక్షించబడి ఉంటే, మారు మనసులోనికి వచ్చి ఉంటే నువ్వు ఎలాగుంటావో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారు మనం, ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారు. ఏది లాభాపేక్షను అపేక్షించకుండా ఉచితముగా దేవుణ్ణి అనేకులకు ఇస్తూ ఉంటాం అన్నమాట. ఒకవేళ అవసరమైతే మందే ఖర్చు పెట్టి దేవుని కొరకు మనం ప్రయాసపడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఆత్మను సంపాదించడం కొరకు ఎంతైనా నువ్వు ఖర్చు పెట్టు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు తెలుసా? నేను ఒకసారి ఒక సహోదరుని అడిగాను, హైదరాబాద్లో ఉన్న యవనస్తుడు. వాళ్ళంట ప్రతిరోజు సువార్త చెప్పడానికి వెళ్తాట. మళ్ళీ చిన్న ఉద్యోగాలు ఏమి కాదు, నేను అడిగిన మాట 20 సంవత్సరాల క్రితం మాట. వాళ్ళు అప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్నమాట. అన్న అప్పుడు చెప్పాడు, అన్న మేము ప్రతిరోజు సువార్తకి వెళతాం. మా టీం ఉంటుంది అనమాట, ఒక 10-15 మంది ఉంటాం. ఇద్దరిద్దరు చెప్పిన విడిపోతాం, ప్రతిరోజు ఇద్దరిద్దరు చెప్పిన విడిపోతాం. నేను అన్నాను, మీకు ట్రాక్స్ ఎక్కడివి అని అడిగాను. అన్న ట్రాక్స్ మేమే రాసుకుంటాం, మేమే ట్రాక్స్ రాస్తాం, ట్రాక్స్ మేమే రాసి మేమే ప్రింట్ వేయించి మేము ఉచితంగా పంచుతాం. అలాగా అన్నాను. మరి అంటే అదే ట్రాక్ అంటే లేదన్నా, ప్రతి వారం ట్రాక్ మారిపోతుంటుంది మాకు. ఈ వారం ఒక ట్రాక్ పంచామంటే వచ్చే వారం ట్రాక్ కూడా మారిపోద్ది అనమాట. మళ్ళీ మేము కూడా రాస్తాం. ఎందుకో తెలుసు, ఎలా రాస్తామో తెలుసు అన్న, మేము వెళుతున్నప్పుడు వాళ్ళు మాకు ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళ ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాలి అంటే, అలా అడిగిన ప్రశ్నకి సమాధానం మళ్ళీ వారం రోజులు మేము 15 మంది కూర్చొని వాళ్ళు ఇలాగ అన్నారు, దీనికి సమాధానం ఏంటి అని మళ్ళీ ఒక ట్రాక్ రాస్తాం. బైబిల్లో నుంచి రెఫరెన్స్లు తీస్తాం, లోకల్లో కొన్ని విషయాలు తీసుకొస్తాం. ఈ రెండింటిని పెట్టి సువార్త ఒక ట్రాక్ మళ్ళీ రాస్తాం. మళ్ళీ మన ట్రాక్ మీద ప్రింట్ వేస్తాం, మళ్ళీ ట్రాక్ ఇస్తాం. ఇలా ఎన్ని ట్రాక్స్ వేసాం తెలుసా? ఇప్పటికి 50-60 ట్రాక్స్ మా సొంతంగా మేము రాసాం. అంత జ్ఞానం వచ్చేసిందా మీకు అంటే? అన్న మాకు ఎలాగొచ్చిందో తెలుసా? బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం మేము ఎదుర్కొంటున్నాం. అలా ట్రాక్స్ రాసామన్నా అన్న కొన్ని ట్రాక్స్ పేరు చెప్పాడు. నాకు ఉంటోసారి పంపించండి, నేను చూస్తానని అన్నాను. సార్ తప్పకనన్నా మీకు కూడా పంపిస్తాను నేను అన్నాడు. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ భారం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం మన ఎడలో ఉంది. అందుకనే ఈరోజు అన్నాడు, నేను ఎందుకు పాప శరీర ఆకారంతో భూమి మీదకి వచ్చానో తెలుసా? మీరు కూడా అలాంటి పాపానికి దాసులైన మిమ్మల్ని విడిపించడం కొరకు నేను ఈ భూమి మీదకి వచ్చాను. మిమ్మల్ని పాపం నుండి శాపం నుంచి విడిపించాను. మీరు మరి రక్షించబడిన మీరు నా ఉద్దేశాన్ని ఎరిగారా? నా భారం ఏంటో నీకు తెలుసా? ఇది నా భారం. నువ్వు కూడా నా ఉద్దేశాన్ని ఎరిగి నా కొరకు బ్రతుకు, నా కొరకు పనిచేయి. అందుకని అంటాడు, మనం బ్రతికినను చనిపోయినను ప్రభువుకి చెందిన వారము. ఒకరోజు మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారము, దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన మనం ఏం చేస్తున్నాం దేవుడి కొరకు? అందుకని అన్నాడు, ఒక ప్రాణము యొక్క విలువ మనకు తెలిస్తే ఈ లోకంలో దానికంటే ఇంకేది గొప్పది లేదు. అందుకని అనేకులు క్రీస్తులోనికి తీసుకురావడం కొరకు ఏవైతే నాకు లాభకరమే ఉన్నాయో అవన్నిటినీ పోగొట్టుకొని నేను క్రీస్తుని ప్రకటించుచున్నాను. ఈ లోకానికి నేను ఎందుకు క్రీస్తుని ప్రకటిస్తున్నాను అంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఒక ఆత్మ గొప్పది. ఒక వ్యక్తిని, ఒక ఆత్మను నేను దేవుళ్ళలో తీసుకొస్తే నేను ఎంత సంపాదించుకున్నట్టు తెలుసా? ఈ లోకము ఎంత విలువైనదో అంత విలువ నేను పరలోకంలో సంపాదించుకున్నట్టు. అది దాని విలువ. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను రావాల్సిన కారణం అది, మిమ్మల్ని రక్షించడం కారణం అది, నా ఉద్దేశం అది. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను అంటే, చెడిపోయిన మనల్ని, పాపాత్ములైన మనల్ని, ఇలాంటి శాపగ్రస్తులమైన మనల్ని ఆయన రక్షించడం కొరకు ఆయన కూడా
మనవలే రక్త మాంసములు కలిగిన వాడిగా పాప శరీర ఆకారముతో ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడట. యేసుప్రభువారు, నేను ఇలా ఆలోచించాను, ప్రభు దగ్గర కనిపెట్టానన్నమాట. ఎందుకు యేసుప్రభువారు 33.5 సంవత్సరాలే బ్రతికాడు? ఇంకెక్కువైనా బ్రతకొచ్చు, తక్కువైనా బ్రతకొచ్చు కదా. ఎందుకు అంటేనంట, ఈ 30 దాటిన దగ్గర నుంచిందంట ఒక పురుషుడు, ఒక స్త్రీ పరిపక్వమైన దశకు వచ్చేస్తారట. పరిపక్వమైన దశకు వస్తారట. ఒక ఆయన ఇలా చెప్పాడు, ఏమన్నాడంటే, చాలా మందికంట యవనస్తులకే శోధనమ్మ, యవనస్తులకే శోధనమ్మ అంటారట. యవనం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుందట? యవన కాలం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకంట? 13 నుంచి 19 వరకు, 19 కదా. ఇది యవన కాలం అంటామంట. ఈ యవన కాలంలోనే శోధనలు ఎక్కువ వస్తాయి అంటారట. ఆయన ఏమన్నాడు తెలుసా? అది కాదట నిజమైన శోధన. శోధన ఎప్పుడు ప్రారంభించాలో తెలుసా? 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్నట శోధన. పెళ్ళయిన తర్వాత వస్తుందట నిజమైన శోధన. అందుకనే పెళ్ళైన తర్వాత ఎంతమంది ఎన్ని తప్పులు చేస్తారో తెలుసా? పెళ్ళి అవ్వకముందు ఎక్కువ తప్పులు చేస్తారా, పెళ్ళి అయిన తర్వాత తప్పులు ఎక్కువ చేస్తారంటే ఎప్పుడు చేస్తారో తెలుసా? పెళ్ళి అయిన తర్వాతే తప్పులు ఎక్కువ చేస్తారట. అవునా కదా? నిజమంటండి అది. 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు వీళ్ళ శరీరంలో ఉన్న కోరికలు ఎలాగుంటాయో తెలుసా? ఈయన ఆపలేరట. అది నిజమైన శోధనట. అప్పుడు ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా, ఎవరైతే ఖచ్చితంగా పరాయి స్త్రీని, పరాయి పురుషుని చూడకుండా ఉంటారో వాళ్ళట శోధన జయించిన వారు. అలాంటి వాళ్ళు మాత్రం ఉండరట. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఒక పెద్ద వ్యక్తి అన్నమాట. ఆయన ఎంతో ఆత్మీయుడు. ఆయన చెప్పాడు, ఇది శోధన. 30 నుంచి 45 సంవత్సరాల వరకు. నేను అన్నాను, అదేంటన్నా, ఇంకప్పటికే ఉంటుంది, భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, సంసారం ఇంకే. అదేరా నిజమైన శోధన అంటే. అక్కడి నుంచి ప్రారంభించబడతా శోధన. మనం ఏదో 13 నుంచి 19 శోధన అంటున్నాం, కానీ ఇది కాదు శోధన, అది శోధన. అప్పుడు శోధన అంటే ఏంటో అర్థమవుతుంది. అందుకనే బైబిల్లో ఎందుకు ఈ విషయాలన్నీ ఎక్కువ రాశాడు తెలుసా? వ్యభిచారము, వ్యభిచారము, వ్యభిచారం అనేది. జారత్వం కంటే వ్యభిచారం ఎందుకు ఎక్కువ రాశాడంటే, పెళ్ళైన తర్వాత జరిగేదే ఎక్కువ, వ్యభిచారం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇదే పాపము. యేసుప్రభువారు కూడా 33.5 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడో తెలుసా? అలాంటి యవ్వనములోనికి వచ్చినప్పటికీ కూడా ఆయన పాపము చేయలేదురా. అది ఆయన మంచి యవ్వనములోకి వచ్చినప్పుడు కూడా, ఎన్ని శోధనలు ఆయనకు వచ్చినప్పటికీ కూడా ఏ శోధనకు ఆయన లొంగలేదు. ఆయన ఏ శోధనకు లొంగలేదు ఆయన. అందుకే ఆయన పాపము లేనివాడు అన్నాడు. ఆయన పాపము లేనివాడు. పరిపక్వమైన దశకు వచ్చిన తర్వాత అప్పుడు మన కొరకు మరణించాడు ఆ దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసుప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా, మన దేవాతి దేవుడిని యేసుప్రభువారు ఎందుకు ఆ పాప శరీర ఆకారముతో ఈ భూమి మీదకి వచ్చాడు అంటే, మన పాప శరీరముతో, అంటే మహిమగల దేహాన్ని వదిలిపెట్టి మానవుడు పాప సంబంధన శరీరాన్ని కలిగిన వాడై ఈ భూమి మీదకి వచ్చి ఈ శరీరానికి రావాల్సిన శిక్ష అంతటినీ కూడా ఆ దేవుడు భరించాలని ఆయన కూడా రక్త మాంసములలో పాప శరీర ఆకారముతో ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో తిరస్కారాలు, ఎంతో అపహాస్యం చేయబడ్డాడు. యేసుప్రభువారిని ఈ భూమి మీద ఎన్నిసార్లు ఆయన అపహాస్యం చేశారు. ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు నువ్వెలా దేవుడు కుమారుడు అవుతావు, నువ్వెలాగ దేవుడు అవుతావు? కాదు. కానీ ఆయన దేవుడు. ఆ రోజున వాళ్ళకి తెలియలేకపోయింది, వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ తర్వాత వారు తెలుసుకోగలిగారు, అయ్యో మేము మా దేవుణ్ణే చంపేశామా. అదే చెప్పాడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పినప్పుడు, ఓ యూదులారా, మీరు సిలువ వేసిన ఏ దేవుణ్ణైతే మీరు సిలువ వేశారో ఆ యేసునే మీ మీద ప్రభువుగాను అధికారిగాను దేవుడు నియమించాడు. ఆయనే మీకు అధికారి.
ఆయన ద్వారానే మీకు పాప క్షమాపణ, ఆయన ద్వారానే మీకు పరలోకం ఉంది, కానీ ఇంక వేరొక మార్గం మీకు లేదు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే మీరు శరణు కోరండి. ఆయనే మీ రక్షకుడు. అర్థమైందా? కాబట్టి ప్రభువా, నన్ను రక్షించడం కొరకు, పాపముతో శాపముతో నిండిపోయిన నా బ్రతుకును మార్చడం కొరకు నువ్వు దేవుడివై ఉండి, అమరత్వము కలిగిన వాడివై ఉండి, వశింపరాని ఆ తేజోమహిమైన వెలుగులో నువ్వొక్కడ మాత్రం ఉండగలిగిన అంత గొప్ప కోట్లాను కోట దేవతల మధ్య నివసించే నీవు నన్ను రక్షించడం కొరకు నా వలె ఒక మనిషిగా భూమి మీదకి దిగొచ్చావు. పాప శరీరాన్ని ఆకారాన్ని ధరించావు. నన్ను రక్షించడం కొరకు మనుషులందరి దృష్టిలో ఒక మనిషిగా బ్రతికే నా కొరకు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని తిరస్కారాలు నా కొరకు అనుభవించావు. ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలము కూడా నా కొరకు ఎన్నో నిందల గుండా నువ్వు వెళ్ళావు. నన్ను రక్షించాలని ఇంత బాధపడి ఆఖరికి ఆ కలువరి శిలువ మీద నీ ప్రాణాన్ని త్యాగం చేసి నీ రక్తమంతటినీ చిందించి నాలాంటి పాపాత్మురాలను రక్షించడం కొరకు నీ ప్రాణమునే క్రయధనంగా పెట్టి నన్ను రక్షించావు. ప్రభువా, నన్ను రక్షించి ఈరోజు నీ ఉద్దేశాన్ని నాలో నెరవేర్చాలనుకుంటున్నావు. ఎంత గొప్ప దేవుడివి. ఏ లోకాన్ని అయితే రక్షించడానికి వచ్చి, ఏ లోకం కోసమైతే ప్రాణం పెట్టి వెళ్ళిపోయావో, రక్షించబడిన నేను కూడా నీ వలె ఈ లోకానికి జీవించాలని నన్ను కోరి, ఇతరులకు నీ వెలుగును చూపించాలని, ఇతరులకు నీ యొక్క రక్షణ మార్గాన్ని చూపించాలని నన్ను ఎన్నుకుని నన్ను నీ బిడ్డగా అంగీకరించావు. నీ ఉద్దేశాలు, నీ యొక్క ఆలోచన అంతా కూడా నా ద్వారా నెరవేర్చాలని ఇష్టపడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఎన్నోసార్లు నీ మాటలు వింటున్నప్పటికీ నాకు అర్థం కాకపోయినా నీ ఆత్మ చేత నీ వాక్యాన్ని నాకు అర్థమయ్యేలాగా చేస్తూ, నేను నీలో ఆత్మీయంగా ఎదగడం కొరకు నన్ను సిద్ధపరుస్తూ, నన్ను పెంచుతూ వస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నానని కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఆ దేవుడు మన కొరకే పాప శరీర ఆకారముతో వచ్చి 33.5 సంవత్సరాలు మన కొరకు జీవించి, మన కొరకు చనిపోయి, సమాధి చేయబడి, తన రక్తం ద్వారా మనల్ని అందరినీ తన బిడ్డలుగా అంగీకరించి, ఆ తర్వాత తన సంకల్పాన్ని మన ఎడల నెరవేర్చుకోవాలనుకున్న ఉద్దేశాన్ని బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆ రీతి కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలో కొనసాగుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు